పరిశుద్ధాత్ముడు మనకేదైతే అవసరమో అవన్నీ ఇస్తాడని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన వధువుకి ఏమి అవసరమో ఆయనకు బాగా తెలుసు. ఆయన వధువుకు అవసరమైనవి ఆయన ఖచ్చితంగా ఇస్తాడని నేను పూర్తిగా నమ్ముచున్నాను. ఆమేన్. మనమందరము నిలబడి ఉండగా మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము 4వ ముద్రను గురించి చదువుదాం. ఎందుకంటే మనము 3 ముద్రలు ఇదివరకే చూసాము. నేను దానిపైన కొంత స్టడీ ఇచ్చేసాను ఆల్రెడీ. ఇప్పుడు నేను 4వ ముద్ర మీద నేను మాట్లాడకూర్చున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ప్రకటన 1వ అధ్యాయంలో క్రీస్తు తన అసలు రూపాన్ని, తన అసలైన సంపూర్ణమైన రూపాన్ని 1వ అధ్యాయంలో యోహానికి చూపిస్తున్నాడు. ఆయన దీపస్తంభముల మధ్యలో, ఆ 7 దీపస్తంభముల సువర్ణ దీపస్తంభముల మధ్యలో సంచరించుచున్న మనిషి కుమారుని పోలిన వాడుగా ఉన్నాడు అక్కడ. ఎందుకు అక్కడ 7 దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుని పోలినగా ఉన్నాడని అన్నాడంటే అక్కడ ఆయన వధు రూపంలో ఉన్నాడు ఆయన. మరి ప్రతిభానం అంటాడు, ఒక పురుషుడు ఎప్పుడు సంపూర్ణుడంటే ఎప్పుడైతే స్త్రీ, ఆ పురుషుని యొక్క స్త్రీ ఆ పురుషునికి జత చేయబడుతుందో అప్పుడు అతను సంపూర్ణుడవుతాడు. అందుకే ఇప్పుడు ప్రకటన 1వ అధ్యాయము అది క్రీస్తు యొక్క సంపూర్ణమైన రూపం. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రకటన 1వ అధ్యాయం ఏంటి చెప్పండి? క్రీస్తు యొక్క సంపూర్ణమైన రూపం. ఆమేన్. ఎందుకు అంటే కారణం ఏంటిదంటే క్రీస్తు తనను తాను ఇప్పుడు యోహానికి చూపించుకుంటున్నాడు. యోహానికి క్రీస్తు తెలియదా? ప్రకటన గ్రంథం రాసింది ఎవరండి? యోహానికి క్రీస్తు తెలియదా? యోహానికి క్రీస్తు తెలియదా? తెలుసు. ఆమేన్. మరి యోహానికి క్రీస్తు తెలిసి కూడా ఎందుకు మరి ఆయన అక్కడ మనిషి కుమారునిగా చూపించుకుంటున్నాడు? వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనిషి కుమారునిగా ఆయన తనను తాను చూపించుకుంటున్నాడు. ఇజ్ ఇట్ రైట్? మనిషి కుమారుని రూపంలో కనబడుతున్నాడు అక్కడ ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో. యోహానుకు తెలియదా క్రీస్తు? మళ్ళీ ఎందుకు చూపించుకుంటున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఆయన చూపిస్తున్న రూపము భవిష్యత్తులో రాబోతున్న 7 సంఘకాలంలోని వధువు ఆయన కలిసిన రూపమై ఉన్నది. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఆయన రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్ములు అనేది ఎవరికి ఉంటుందంటే స్త్రీలకు మాత్రమే ఉంటుంది. మరి యేసుకు అక్కడ రొమ్ములు ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయన పురుషుడై ఉన్నాడు, ఆయన స్త్రీ అయి ఉన్నాడు. వారిద్దరు ఏకమవుతున్న కాలం అది. హల్లెలూయా. ఎందుకంటే 7 సువర్ణ దీప స్తంభాలు 7 సంఘ కాలాలు అయి ఉన్నాయి ఈ 2000 సంవత్సరాలు. అవునా? ఇప్పుడు ఆ 7 దీప స్తంభాలు దేని సూచిస్తున్నాయంటే ఈ 2000 సంవత్సరాల్లో వస్తున్న 7 సంఘ కాలంలోని వధువులు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటే వాటి మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో ఉన్నాడు. అందుకే ఆయనకు రొమ్ములు ఉన్నాయి. అందుకే అది సంపూర్ణమైన ఆయన యొక్క రూపమై ఉన్నది అక్కడ యోహానికి. అందుకే ప్రకటన 1ని చూపిస్తున్నాడు. నెక్స్ట్ ప్రకటన 2, 3 చూస్తే, 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూస్తే అది 7 సంఘ కాలాలు. ఆయన ఈ 2000 సంవత్సరాలలో ఆయన తన వధువుకి చేయబోయే కార్యాలు అవి. అవునంటారా? మరియు ఆ 2, 3 అధ్యాయాల తర్వాత 4వ అధ్యాయము చూస్తే అక్కడ యోహాను పైకి ఎత్తబడుతున్నాడు, పరలోకానికి చేరుతా ఉన్నాడు. ఆ తర్వాత 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు యోహాను అక్కడ 5వ అధ్యాయములో దేవుని కుడి చేతిలో 7 ముద్రలు కలిగిన పుస్తకమును ఆ సింహాసనంపై కూర్చున్న వాని యొక్క కుడి చేతిలో ఉండడ చూశాడు. అక్కడ ఆ సింహాసనం పైన కూర్చున్న వాని కుడి చేతిలో 7 ముద్రలు కలిగిన పుస్తకం ఉన్నది అక్కడ. మరి ఆ పుస్తకమును గురించి ఒక ప్రకటన పరలోకంలో పెద్దలలో ఒకడు చెప్పుట యోహాను విన్నాడు. కానీ యోహానికి ఆ ప్రకటన విన్న తర్వాత ఆ పుస్తకమును తీసుకొని దాని ముద్రలను పగలగొట్టి దాన్ని విప్పగలే యోగ్యుడు ఎవరూ లేరని యోహాను గ్రహించాడు.
పరలోకమందు ఎవరు లేరు, భూమిపైన ఎవరు లేరు, భూమి క్రింద ఎవరు లేరు. 3 లోకములలో యోహాను వెతుకుతున్నాడు, కానీ ఎవరు కనబడతలేరు. ఆమేన్. అరువులు ఎవరు లేనందున యోహాను ఏడవడం ప్రారంభించాడు. యోహాను ఏడుస్తున్న సమయంలో మళ్ళీ పేతురులో ఒక అతను ఇలా ప్రకటన చేశాడు, యోహాను ఏడవకము, ఇదిగో యూదా గోత్రపు సింహము ఆ పుస్తకములో ఉన్న వారిని పొందుకొనుటకు చేయించున్నాడు ఆయన. మరి యోహాను పెద్దలలో ఒక పెద్ద చెప్పిన ప్రకటన విన్న తర్వాత బహుశా తన కళ్ళలో ఉన్న నీళ్ళను తుడుచుకున్న తర్వాత ఆ సింహం ఎక్కడుందా అని ఆశ్చర్యపడుతూ వెతుకుతున్నప్పుడు అంతలో గొర్రెపిల్ల కనబడుతున్నది. ఒంటి నిండా గాయాలతో నిండి ఉన్న, మొత్తము వధించబడి ఉన్న గొర్రెపిల్ల, రక్తము కారుచున్న గొర్రెపిల్ల అక్కడ యోహాను చూశాడు. మరి ఆ గొర్రెపిల్లను చూసి పెద్దలందరూ అరవడం మొదలుపెట్టారు. ఆ గొర్రెపిల్లను చూసి అందరూ కేకలేయడం మొదలుపెట్టారు. అందరూ నువ్వే అర్హుడవు, నువ్వే యోగ్యుడవని కేకలేయడం ప్రారంభించారు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళందరూ ఆయనను ఆరాధిస్తున్న సమయంలో ఆయన వెళ్ళి సింహాసనంపై కూర్చున్న వాని యొక్క కుడి చేతిలో ఉన్న ఆ 7 ముద్రల పుస్తకాన్ని తీసుకుంటున్నాడు. తర్వాత 6వ అధ్యాయంలో యోహాను ఏం చూస్తున్నాడంటే, గొర్రెపిల్ల ఒక్కొక్క ముద్రను, ఆ పుస్తకమునుకున్న ఒక్కొక్క ముద్రను పగలగొడుతూ ఆ ముద్రలో ఉన్నది ఏమిటో యోహానికి చూపిస్తా ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, గొర్రెపిల్ల ఆ ముద్రలను పగలగొట్టి యోహానికి చూపించాడు. కానీ యోహానికి అవి గుర్తుల రూపంలోనే చూపించబడ్డాయి. మీరు పట్టుకుంటున్నారా? గుర్తుల రూపంలోనే చూపించబడ్డాయి కనుక యోహాను కూడా ఆ ముద్రల యొక్క అర్థము తెలియదు. యోహాను చూశాడు గొర్రెపిల్ల ముద్రలను పగలగొట్టి తెరవడం, అందులో ఉన్న మొదటి జీవి బయటికి రావడం, ఆ మొదటి గుర్రము పైన స్వారీ చేయవాడు బయటికి రావడం. ఎందుకంటే ప్రతి ముద్ర 2 వచనాలు. మొదటి వచనమో అనౌన్స్మెంట్, ఒక జీవి ఒక ప్రకటన చేస్తున్నది. రెండవ వచనమో ఏదైతే ఆ ముద్ర తెరబడినప్పుడు అందులోని బడికి వస్తుందో దాన్ని యోహాను చూస్తున్నాడు. వింటున్నారా? అలా ప్రతి ముద్ర 2 వచనాలుగా కనబడుతున్నాయి, 4 ముద్రల దాకా. ఆమేన్. మరి యోహాను చూస్తున్నాడు ఆ ముద్రలు తెరబడడం, కానీ యోహానుకు అది అర్థం కాదు. ఎందుకు అర్థం కావట్లేదంటే అవి ఆయనకు గుర్తుల రూపంలోనే చూపించబడుతున్నాయి. మరి యోహానికి అవి గుర్తుల రూపంలో చూపించబడడం వలన అవి అర్థం కావట్లేదు. అయితే మరి వాటి అర్థాలు ఎప్పుడు రావాలి? బైబిల్ ప్రవచనం ప్రకారముగా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము అయిపోవాలి, సమాప్తం అయిపోవాలి. దేవుని మర్మమంతా బయలుపరచబడాలి. అందుకే 7వ దూత వాక్యమును బోధిస్తున్న కాలములో, వర్తమానాన్ని అందిస్తున్న కాలములో, బూర ఊదుతున్న కాలములో ఈ మర్మములన్నీ బయటికి రావాలి. హల్లెలూయా. మరి నా ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఆ ముద్రలు మన కాలంలో తెరవబడినాయి, ఆ మర్మములు మన కాలములో బయలుపరచబడ్డాయి. మరి ఈ రోజున మనము నిజంగా 7వ దూత వర్తమానాన్ని నమ్ముట ద్వారా, ప్రవక్త వర్తమానాన్ని నమ్ముట ద్వారా మనకు వాక్యము తెరవబడి దేవుని రహస్యాలన్నీ మనకు బయలుపరచబడ్డాయి. ఎందుకంటే ఆమోసు 3:7 ప్రకారముగా దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు మాత్రమే తన రహస్యాలు బయలుపరుస్తాడు. తన సంకల్పం కాదు, రహస్యాలు. ఇంగ్లీష్లో ఏమున్నది? హిస్ సీక్రెట్స్. తన రహస్యాలు, తన సంకల్పం కాదు. సంకల్పం అంటే ప్రణాళిక, కానీ అక్కడ సంకల్పం కాదు. తెలుగు తర్జుమా తప్పు. ఇంగ్లీష్లో ఏముందంటే తన రహస్యాలు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తన రహస్యాలను ప్రవక్తలకే బయలుపరుస్తాడు. వాక్యం ఎప్పుడు ప్రవక్తల యొద్దకే వస్తుంది. అవునంటారా? ఇప్పుడు మనకు ఈ కాలంలో ఒక ప్రవక్త వచ్చుట ద్వారా ఇప్పుడు బైబిల్లోని రహస్యాలు మనకు బయలుపరచబడింది. ఈరోజు నేను నా వైపు మిమ్మల్ని చూపిస్తే తీర్పు రోజున ఖచ్చితంగా నేను
దేవుని లెక్కలో ఉండాల్సి వస్తుంది. కానీ ఈరోజు నేను 7వ దూత తీసుకొచ్చిన వర్తమానం వైపు చూపిస్తే తీర్పు రోజున నేను ఆయన సింహాసనం పైన కూర్చొని నేను ప్రపంచాన్ని తీర్పు తీర్చొచ్చు. ఐఎమ్ నాట్ షోయింగ్ మై సెల్ఫ్, నన్ను నేను చూపిస్తలేను నేను ఎప్పుడు కూడా. దట్స్ రాంగ్, అది తప్పది. ఇది పాస్టర్ల మినిస్ట్రీ కాదు, ఇప్పుడు ఇది కాపర్ల యొక్క పరిచర్య కాదు. ఎందుకంటే 7వ దూత వచ్చిన తర్వాత, ఏలియా వచ్చాక, మోషే వచ్చాక ఇప్పుడు ఇక్కడ పాస్టర్లు కాదు. పాస్టర్లు అనే వాళ్ళు ఇప్పుడు ఎవరిని చూపించాలంటే ఈ కాలపు మోషేను చూపించాలి, ఈ కాలపు ఏలియాని చూపించాలి, ఈ కాలపు 7వ దూతను చూపించాలి, ఈ కాలపు ప్రవక్తను చూపించాలి. మీకు అర్థమైందా? మరి జనులను అటువైపు తిప్పడమే ఈరోజు 5 రకాల పరిచర్యల యొక్క పరిచర్య. ఆ వర్తమానం వైపు 7వ దూత ద్వారా తీసుకొచ్చిన వర్తమానం వైపు, ఏలియా తీసుకొచ్చిన వర్తమానం వైపు త్రిప్పడమే 5 రకాల పరిచర్యలో 5 రకాల పరిచర్యలకు ఇవ్వబడిన పరిచర్య. అండ్ టుడే ఇఫ్ ఎనీబడి ఈస్ ట్రైయింగ్, ఎవరైనా ఇలా ప్రయత్నిస్తున్నారనుకో, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కట్టుకోవడానికి, జనులను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, వాళ్ళ యొక్క గ్రిప్లో పెట్టుకోవడానికి ఎవరైనా పాస్టర్ కానీ, సువార్థికుడు కానీ, ఇంకెవరైనా బిషప్, రెవరెండ్ ఎవరైనా ప్రయత్నిస్తున్నారనుకో, గుర్తుంచుకోనండి, అట్టివాడు క్రీస్తు విరోధై ఉన్నాడు, అట్టివాడు క్రీస్తు విరోధై ఉన్నాడు. బ్రదబారం అంటాడు, ఎవరు క్రీస్తు విరోధి? అసలు ముందు క్రీస్తు విరోధి అన్న మాట అర్థం చేసుకోవాలి. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. హూ ఇస్ క్రైస్ట్? క్రైస్తు ఎవరండి? క్రీస్తు ఎవరండి? వాక్యం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఎదురును, వాక్యమే యోహాను సువార్త 1:1 14వ వచనం ఏముంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరైనా మన మధ్యలో నివసించింది? యేసుక్రీస్తు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆమేనంటారా? యోహాను సువార్త 1:1 14వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యమైతే ఇప్పుడు యేసుక్రీస్తుకు విరోధి ఎవరు అంటే, యేసుక్రీస్తుకు విరోధి అంటే ఎవరంటే అదే వాక్యానికి విరోధి. మరి వాక్యానికి విరోధియే కదా మోసపరచాలని చూసేది, వాక్యమును వేరు చేయాలని చూసేది. మీరు అనొచ్చు, మార్క్ పాస్టర్ మీరు మరీ కఠినంగా బోధిస్తున్నారు, మీరు మరీ ఇంత దారుణంగా బోధిస్తున్నారు. నేను దయ్యం యొక్క ప్రతి తంత్రమును మీరు ఎరిగేటట్లు చేయడమే నా బాధ్యత అయి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు అనలేదా, దయ్యము యొక్క ప్రతి తంత్రమును, దురాత్మ యొక్క, సాతాను యొక్క ప్రతి తంత్రమును మీరు ఎరిగిన వారై ఉన్నారని. వాడు ఏ విధంగా వస్తాడు, వాడు ఏ రూపంలో వస్తాడు, అది సంఘం రూపంలో రావచ్చు, ఒక సేవకుని రూపంలో రావచ్చు, ఒక విశ్వాస రూపంలో రావచ్చు, ఏ రూపంలో రావచ్చు. నేను వాక్యము నుండి ఎంత వేరు చేయాలో అంత వేరు చేయడానికి వాడు ప్రయత్నిస్తాడు. నీ విశ్వాసం వాక్యం పైన కాకుండా, 7వ దూత తీసుకొచ్చిన వర్తమానం పైన కాకుండా సంఘం పైన పెట్టాలని, పాస్టర్ పైన పెట్టాలని, లేకపోతే పెద్దల పైన, సంఘ పెద్దల పైన, టీకల పైన పెట్టాలని వాడు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాడు. దాన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే దాన్ని బయట పెట్టడం ఒక నిజ సేవకుని కర్తవ్యం. ఎందుకు? ప్రవక్త వచ్చిందే దయ్యాన్ని బయట పెట్టడానికి. when prophet comes, ప్రవక్త రంగం పైకి వస్తే ఏం జరుగుతుందండి? దయ్యం ఎక్స్పోజ్ అవుతాడు, దయ్యం బయటపడిపోతాడు వాడు. అవునంటారా? 3వ సంఖ్యలో వర్తమానికుడు మార్టిన్, ఆయన కాలంలో సంఘటన జరిగింది. ఏంటంటే ఒక అతను తాను ఏలియా అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అందరికీ తాను ఏలియా అని, మరి ఈరోజు సాయంత్రం నాకు ఆ మహిమకరమైన వస్త్రము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని జనాలందరినీ సమకూర్చాడు. నిజంగానే వెలుగులు రావడం మొదలైన ఆకాశము నుండి నిజంగానే ఒక వస్త్రం, వెలుగుతున్న దగదగలాడుతున్న వస్త్రం వచ్చి అతన్ని కప్పేసింది. కానీ అక్కడ వాక్యం పైన బాగా అవగాహన విశ్వాసులు ఉన్నారు. అక్కడ మిగతా వాళ్ళందరూ వావ్, ఏలియా వచ్చాడురా, ఏలియా ఆత్మ వచ్చిందిరా, అబ్బా
చూడు మహిమకర్మ వస్త్రం వచ్చింది, నిజంగానే అది దగలడాడుతున్నది, నిజంగానే అది మెరుస్తూ ఉన్నది, నిజంగానే ఆ పరలోకము నుండి ఆ వెలుగులు ఆ వెలుతురు పడుతూ ఉన్నది. అదంతా చూసి అందరూ వావ్ అంటున్నారు. కానీ అక్కడ కొంతమంది విశ్వాసులు, వాక్యము బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు ఇది వాక్యానికి సరిపోవట్లేదు. ఇది ఆమేన్, హల్లెలూయా. సాతాను అందరిని మోసం చేయగలుగుతున్నాడు, కానీ వాళ్ళని మోసం చేయలేకపోతున్నాడు. ఎందుకు? వాళ్ళకు వాక్యము పూర్తిగా తెలిసి ఉన్నది కనుక. ఆమేన్. అప్పుడు వాళ్ళు లేదు ఇది వాక్యానికి విరోధం ఇది. అప్పుడు వాళ్ళు అన్నారు ఏంటి వాక్యానికి విరోధము? చూడకు మహిమ వస్త్రం రాలేదా? చూడు అతని వస్త్రము దగదగలాడతలేదా అని అన్నప్పుడు, అయితే ఒక్కసారి భక్తుడైన మార్టిన్ దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్తాడు ఈ విషయాలు ఏంటిదో, ఎందుకంటే ఆయన వాక్యాన్ని బోధించేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నేను ఏలియానని చెప్పుకుంటూ ఏలియా వస్త్రం నా పైకి వచ్చిందని చెప్తున్న ఆ వ్యక్తి నేను రానంటాడు మార్టిన్ దగ్గరికి. వాళ్ళు బలవంతంగా మార్టిన్ దగ్గరికి, 3వ సంఘాల దూత దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడో లేదో వస్త్రం మాయమైపోయింది. దగదగలాడుతున్న ఆ వస్త్రం ఒకసారి మాయమైపోయింది. ఎందుకు? సాతాను ఎక్స్పోజ్ అయ్యాడు. అక్కడ అపవాది సంఘాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్న అపవాది అక్కడ వాడు పూర్తిగా బయటపడిపోయాడు. వాడు వాక్యం దగ్గరకు వస్తే దయ్యం ఎప్పుడైనా బయటపడిపోతాడు వాడు. అందుకే వాడు నేను వాక్యం దగ్గరికి రాకుండా ఎంత ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు వాడు. కొందరంటారు లోతైన వర్తమానాలు తెలుసుకోవడం తప్పు లేదు. ఓరి పిచ్చోడ, తెలుసుకోవడం తప్పు కోసం కాదురా, ఇక్కడ తప్పులు కాదు. లోతైన వర్తమానాలు తెలుసుకుంటే, వాక్యములో లోతుకు వెళ్తే అపవాదును నువ్వు ఇట్టే పట్టేయవచ్చు. వాడు ఏ రూపంలో వచ్చినా నువ్వు పట్టేయవచ్చు, వాడు ఏ విధానంలో వచ్చినా నువ్వు పట్టేయవచ్చు. వింటున్నారా? అందుకే ఎప్పుడు ప్రవక్త వస్తే అప్పుడు సాతానుడు ఎక్స్పోజ్ అవుతాడు, సాతానుడు బయటపడిపోతాడు. ఆమేన్. మరి ఈ రోజున ఈ వర్తమానాలు ఎందుకు ఇస్తున్నావు తెలుసా? మీరు మోసపోవద్దని. 7వ దూత వర్తమానంలో ద్వారా మీరు సాతానుణ్ణి పూర్తిగా ఎరిగిన వారై, వాడు ఏమై ఉన్నాడు, వాడు ఏ రూపంలో వస్తాడు, ఏ విధంగా వస్తాడు. క్రీస్తు విరోధి అంటే వాక్య విరోధి. వాక్య విరోధిగా వాడు రావచ్చు. వాడు నీ కాపర్లోనే రావచ్చు, వాడు పాస్టర్ రూపంలో రావచ్చు, వాడు స్వార్థిక రూపంలో రావచ్చు, వాడు సంఘ పెద్దల రూపంలో రావచ్చు, వాడు డీకెన్స్ రూపంలో రావచ్చు, ఇంకెవరి రూపంలో అయినా సంఘం రూపంలో రావచ్చు. ఏ రూపంలో వచ్చినను వారిని నువ్వు ఇట్టే పసిగట్టడానికే దేవుడు మనకి కాల వర్తమానమనే స్కానింగ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ ఈ కాల వర్తమానం ఏంటో తెలుసా? పై రూపాన్ని కాదు ఇది స్కానింగ్ చేసేది, అంతరంగాన్ని బయట పెట్టేదే ఈ కాల వర్తమానం. ప్రైజ్ లార్డ్. అండ్ ఐ బిలీవ్, నేను అనుకుంటున్నాను ఆ రోజున, తీర్పు రోజున ఎంతమంది మినిస్ట్రీస్, ఎంతమంది పరిచర్యలు తోసివేయబడతాయో. ఎందుకంటే వాళ్ళు జనులను వాక్యం వైపు తిప్పుతలేరు, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ వైపు తిప్పుతున్నారు. ప్రవక్త అంటున్నాడు మెసేజ్లో 7వ సంకాలంలో, ఇక్కడ లవదిక సంకాలంలో ఏం చేస్తారట తెలుసా? మేము చెప్పింది మీరు చెయ్యకపోతే మీపైకి శాపం వస్తుంది, దేవుడు మిమ్మల్ని మొత్తేస్తాడు, దేవుడు మిమ్మల్ని శపిస్తాడు, దేవుడు మీకు ఈ శిక్ష ఆ శిక్ష తీసుకొస్తాడు అని భయపెడతారు, బెదిరిస్తారు. ఇప్పుడు జరుగుతలేదా? వాక్యం వైపు తిప్పాలి, వాక్యం చెప్పింది వినాలి అని చెప్పాల్సిన వీళ్ళు మేము చెప్పింది వినకపోతే నీపైకి శాపం వస్తుంది, నిన్ను దేవుడు మొత్తేస్తాడు. చూడండి, వాళ్ళ అన్నుడితోనే ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. విచిత్రం ఏంటంటే వాళ్ళ అన్నుడితోనే వ్యాపారంలో నష్టం వస్తుంది, వాళ్ళ అన్నుడితోటే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ అన్నుడితోటే కుటుంబంలో సమస్యలు వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే అమ్మో మా పాస్టర్తో దేవుడు ఉన్నాడు, మా పాస్టర్ చెప్పింది నేను వినాలా, మా పాస్టర్ చెప్పింది నేను చెయ్యాలా, ఎందుకంటే పాస్టర్ చెప్పిందే జరిగింది. ఓరి పిచ్చోడా, పాస్టర్ చెప్పకపోయినా నీకు ఆ కష్టాలు వస్తాయి. మరి అప్పుడు సంగతి ఏంది? మరి నువ్వు కొందరు ఏమంటారు తెలుసా? నేను మా పాస్టర్కి విరోధంగా వెళ్ళినందుకే నాకు జ్వరం వచ్చింది.
అస్సలు జ్వరం రాలేదు నీ జీవితంలో. మరి అప్పుడు ఆ సమయంలో జ్వరాలు వచ్చినప్పుడు మరి అప్పుడు నువ్వు పాస్టర్కి విరోధిగా లేవు కదా, పాస్టర్తోనే ఉన్నావు కదా, మరి అప్పుడు ఎందుకు వచ్చింది జ్వరం? వాట్ ఎ నాన్ సెన్స్, ఎంత బుద్ధిహీనత. వాక్యానికి విరోధంగా వెళ్తేనే శాపమై ఉన్నది. పాస్టర్కి కాదు, విశ్వాసులకు కాదు, సంఘానికి కాదు, వాక్యానికి విరోధంగా వెళ్ళొద్దు మనం. వింటున్నారా? వీళ్ళు భయపెడతారు, వీళ్ళు బెదిరిస్తారు, వీళ్ళు ఏమేమో చేస్తారు. గుర్తుంచుకోండి, నేను ఏదైనా వాక్యం ఇక్కడ చెప్పినప్పుడు అది వాక్యమనే చెప్తానే తప్ప నాకు భయపడిందని నేను ఎప్పుడూ చెప్పను. నాకు తెలుసు ఆ విషయాలు. నాకు భయపడండి, నేను చెప్పినట్టు వినండి, నా మాటకు లోబడండి అని నేను ఎప్పుడన్నాను? వాక్యానికి లోబడండి, వాక్యానికి విరోధంగా వెళ్ళకండి, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళకండి అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. వింటున్నారా? అండ్ టుడే ఈ రోజున సంఘానికి వ్యతిరేకంగా వెళ్తే శాపాలు వస్తాయని, పాస్టర్కి వ్యతిరేకంగా వెళ్తే నువ్వు చచ్చిపోతావు, పరలోకం పోవు అని, ఇలాంటి ఎన్నో చెప్తూ ఉంటారు. నో, 7వ దూత వచ్చిందే ఎందుకో తెలుసా? ఏలియా వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను వాక్యం తట్టు తిప్పడానికి, నిన్ను వాక్యం వైపు తిప్పడానికి వచ్చాడు ఆయన. వాక్యానికి భయపడు, వాక్యానికి లోబడు, వాక్యానికి విరోధంగా వెళ్ళకు, వాక్యముతో నిలబడు, అప్పుడే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పింది. నా టుడే ఈ రోజున మనము ప్రకటన 6లో 4వ ముద్రను చూడబోతున్నాం. ప్రకటన 6వ అధ్యాయంలో గొర్రెపిల్ల ముద్రలు తెరవడం మొదలుపెట్టాడు. 6వ అధ్యాయంలో 6 ముద్రలు తెరవబడ్డాయి. 7వ అధ్యాయము ఇంటర్వెల్, ఎందుకంటే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఇంటర్వెల్. అర్థమైందని చెప్పింది. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో రహస్యం. ఆమేన్. అందుకే మనకు 6వ ముద్ర మనకు ప్రకటన 6వ అధ్యాయంలో 12 నుండి మరి 17 వచనాల వరకు కనబడుతున్నది. 12 నుండి 17 వచనాలు 6వ ముద్ర, కానీ 7వ ముద్ర 8వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్నది. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ దట్ ప్లాన్. ఆ ప్రణాళికను మనం చూడబోతున్నాం. ఆమేనంటారా? హల్లెలూయా. ఎందుకు 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో గ్యాప్ పెట్టారు దేవుడు? చూడండి, మొదటి 6 ముద్రల్లో మధ్యలో గ్యాప్ లేదు, మధ్యలో ఖాళీ ఉందా? మొదటి ముద్రను గొర్రెపిల్ల తెరిచిన తర్వాత మళ్ళీ 2వ ముద్రను తెరిచాడు. 2వ ముద్రను పగలగొట్టి తెరిచిన తర్వాత గొర్రెపిల్ల 3వ ముద్రను తెరిచాడు. అలా 3వ ముద్ర తర్వాత 4వ ముద్ర, 4వ ముద్ర తర్వాత 5వ ముద్ర, 5వ ముద్ర తర్వాత 6వ ముద్ర. కానీ 6వ ముద్ర తర్వాత గ్యాప్, ఖాళీ. ఏదో పెట్టాడు అక్కడ మర్మాన్ని, ఏదో రహస్యాన్ని పెట్టాడు అక్కడ. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో రహస్యాన్ని పెట్టాడు అక్కడ, 7వ అధ్యాయాన్ని పెట్టాడు అక్కడ. ఏమేనంటారా? ఇప్పుడు 7వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర తెరబడతా ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంటే మనము బైబిల్ని చాలా జాగ్రత్తగా, ఇది పజిల్, ఇది చాలా జాగ్రత్తగా ఈ పజిల్ని ప్రవక్త చెప్పిన వర్తమానం ద్వారా దీన్ని సాల్వ్ చేసుకుంటా, పరిష్కరించుకుంటా ముందుకెళ్ళాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతావు. మొన్న ఫేస్బుక్లో ఒక అతను ఇలా పెట్టాడు, నేను దానియేలు 70 వారాలు చదువుతున్నాను, ఐఎమ్ సో కన్ఫ్యూజ్, నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. నాకు నవ్వొచ్చింది ఆయన అలా పెట్టేసరికి. ఎందుకంటే అదే దానియేలు 70 వారాలు మనం చదివినాం, చాలా విషయాలు స్పష్టమైనవి, మనకు చాలా రహస్యాలు మనకు బయలుపరచబడ్డాయి, చాలా లేఖనాలు గజిబిజిగా ఉన్న లేఖనాలని సరిచేయబడ్డాయి. 2వ అధ్యాయం నుండి దేవుడు తెలుసుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయం 2వ అన్ని తెలుసుకుంటూ వచ్చాడు ఆయన. 18 భాగాలలో 8 అధ్యాయాల వరకు వచ్చేస్తున్నాం. దాదాపు 9వ అధ్యాయంలో కూడా చాలా చూసుకున్నాం మనం ఆల్రెడీ. ఆ దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో. అవునంటారా? చూడండి, ఒకరికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఇంకొకరికి అది స్పష్టమవుతున్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ నీడ్ ద టీచర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ అనే ఒక టీచర్ కావాలి, మనకొక టీచర్ కావాలి. ఎవరైనా? హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ.
ప్రాఫెట్ చెప్పిన మెసేజ్ను తీసి మనకు చక్కగా వివరించి దాని చక్కగా పజిల్నంతా స్పష్టంగా దాని పజిల్నంతా స్పష్టంగా పరిష్కరిస్తూ ఆ గజిబిజిని అంతా తీసివేసి క్లియర్గా చూపించే పరిశుద్ధాత్మ బోధకుడు మనకు కావాలి. మన పరిశుద్ధాత్మ బోధకుడు మనకు ఉన్నందుకు మనకు దేవునికి మహిమ చెల్లిస్తున్నా. బికాస్ దీస్ థింగ్స్, ఈ విషయాలన్నీ కూడా మనకు చాలా క్లారిటీగా చాలా స్పష్టముగా దేవుడు మనకు అర్థమవునట్లు చేస్తున్నాడు. ఇప్పుడు బైబిల్లో ఏ రహస్యాలు లేవనుటకు ఏమాత్రం అతిశక్తి లేదు ఇక్కడ. ఎందుకంటే ఏది గలిబిలి లేదు, ఏది 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 మనకు గలిబిలి లేదు. దానియేలు గ్రంథం మనకి ఇప్పుడు గలిబిలి పుస్తకం కాదు అది. అందులో ఉన్న ఒక్కొక్క అధ్యాయములో మొదటి అధ్యాయంలో దానియేలు ప్రార్థన, అవునా? దానియేలు చెరలోనికి తీసుకొని పోబడుట, దానియేలు ఇర్మియా ప్రవక్త చెప్పినట్టుగా చెరలోనికి రావడం, అవునా? రెండవ అధ్యాయంలో బ్రహ్మాండమైన ప్రతిమ కనబడుట, 4 లోహాలతో తయారు చేయబడ్డ బ్రహ్మాండమైన ప్రతిమ కనబడతా ఉన్నది, అవునా? అవునంటారా? కనబడుతుందా? 4 లోహాలతో తయారు చేయబడింది అది. ఆమేన్, హల్లెలూయా. ఈ 4 లోహాలు, మొదటిది బంగారము, రెండవది వెండి, మూడవది ఇత్తడి, 4వది ఇనుము. తర్వాత ఇక్కడ పాదముల దగ్గరకు వచ్చినప్పుడు కొంత ఇనుము, కొంత మట్టి. ఇప్పుడు ఆ 2వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రతిమని 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఆ 4 ప్రపంచాన్ని ఏలబోతున్నా ఆ 4 రాజ్యాలు, ప్రపంచాన్ని ఏలబోతున్న ఆ 4 అగ్ర రాజ్యాల గురించి ఇంకెక్కువ వివరంతో దేవుడు దానియేలుకి ఆ దర్శనాలే చూపించడం మొదలుపెట్టాడు. ఆ మాట ప్రవక్త బ్రెన్హామ్ గారు 4వ ముద్రలో చెప్తాడు, దానియేలు గ్రంథాన్ని ఎత్తుకొని. ఆమేన్, హల్లెలూయా. ఫ్రెండ్స్, ఒకరికి దానియేలు 70 వారాలు చదివితే కన్ఫ్యూజన్లో ఉన్నారు, కానీ మనకు అది స్పష్టంగా ఉంది. అదే ప్రవక్త వర్తమానం. దానికి కారణం దేవుడు మనని వధువుగా ఏర్పరచుకున్నాడు గనుక పరిశుద్ధాత్మనే అంతరంగ బోధకుని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ టీచర్ వలన, ఆ ఉపదేశకుని వలన మనం ఈ విషయాలను చూడగలుగుతున్నాం. సో ఐ బిలీవ్, నేను నమ్మేది ఒకటే, మనకు ఇప్పుడు బైబిల్ ప్రవక్త వర్తమానం ద్వారా ఇంకా స్పష్టముగా అర్థమవుతున్నది. ఇందులో ఏ రహస్యాలు ఇప్పుడు మనకు లేవు. ఆమేనంటారా? దేవుడు చాలా ప్లేన్గా, చాలా క్లియర్గా, స్పష్టంగా, స్వచ్ఛంగా, క్లియర్గా అర్థమయ్యేటట్టుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు మనకు. మరి నేను నమ్ముతున్నాను ఈ 3 రోజుల కూటలో 4వ ముద్రను కూడా మనకు చాలా క్లారిటీగా చూపిస్తాడని. ఆమేన్. సో లెట్స్ టర్న్, మనం చూద్దాం ఇప్పుడు ప్రకటన 6వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు గమనిస్తే మొదటి 4 ముద్రలు 4 గుర్రముల పైన స్వారీ చేయవాడు, 4 రంగుల గుర్రముల పైన స్వారీ చేస్తున్నాడు. మరి ప్రతి ముద్ర 2 వచనాలు. మొదటి 4 ముద్రల వరకు ప్రతి ముద్ర 2 వచనాలు. హలో, మొదటి 4 ముద్రల వరకు ప్రతి ముద్ర 2 వచనాలు. ఒకటి అనౌన్స్మెంట్, జీవులు ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క జీవి ప్రకటిస్తున్నది, వచ్చి చూడమని. మరి యోహాను చూసినప్పుడు ఆ 2వ వచనంలో ఏం చూశాడో రాస్తున్నాడు. మొదటి వచనంలోనూ జీవి, 4 జీవులలో ఒక జీవి ప్రకటన చేస్తున్నాడు. 2వ వచనంలో ఆ ముద్ర తెరవమన్నప్పుడు 2వ వచనంలో ఏదైతే ఆ జీవి ప్రకటించాడో దాన్ని, ఆ యోహాను ఏదైతే చూశాడో దాన్ని ఆ 2వ వచనంలో చూపిస్తున్నాడు. 4 ముద్రల వరకు మనకు ప్రతి ముద్ర 2 వచనాలే కనబడతాయి. కానీ 5వ ముద్ర నుండి సీన్ మారుతుంది, 5వ ముద్ర నుండి తేడా వచ్చేస్తుంది. అవునంటారా? సరే, ఇప్పుడు మనం చూద్దాం. మనం 4వ ముద్ర 2 వచనాలు, 7-8 వచనాలు. అది 6వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 7-8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడేను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. డైరెక్ట్ అయిపోయాడు ఇప్పుడుగా, డైరెక్ట్. వింటున్నారా? డైరెక్ట్ డెత్, మృత్యువు. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని
వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర ముఖముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి వందనాలు తండ్రి. ప్రభు, మేము నిజంగా నేను ప్రేమిస్తున్నాం. మా కొరకు నువ్వు 7వ దూతను పంపినందుకు, ఏలియాను, మా కాలపు ఏలియాను, మా కాలపు మోషేను మా కొరకు నువ్వు పంపినందుకు వందనాలు దేవా. మరి ఆయన పరిచర్యలోనే నీవు దిగొచ్చినందుకు స్తోత్రాలు దేవా. బలిష్ఠుడైన దూతగా మేఘము ధరించుకొని కుడి చేతిలో విప్పబడిన పుస్తకాన్ని పట్టుకొని నీ కుడి పాదము ఎడమ పాదము 2 పాదములు సముద్రం పైనను మరియు ఆరిన నేలపైనను మోపుతూ శివము ఎలాగైతే ఆర్భాటిస్తుందో, ఎలాగైతే గర్జిస్తుందో అలా గర్జిస్తూ ఆర్భాటిస్తూ 7 ఉరుముల శబ్దముతో నువ్వు దిగి వచ్చినందుకు వందనాలు దేవా. 7వ దూతకు ఆ 7 ముద్రల యొక్క మర్మమును, ఆ 7 ముద్రలతో ముద్రించబడి ఉన్న ఆ పుస్తకం యొక్క మర్మమును, ఆ 7 ఉరుముల యొక్క స్వరమును నువ్వు 7వ దూత ద్వారా మాకు బయలుపరిచినందుకు వందనాలు దేవా. మేమెంత ధన్యులం. నీ మనస్సులో, నీ అంతరంగములలో ఇప్పటి వరకు భూమికి పునాదులు వేసింది మొదలుకొని ఇప్పటి వరకు దాచున్నవన్నిటినీ నువ్వు మాకు బయలుపరుస్తున్నావు ప్రభువా. ఎవ్వరికి ఏ కాలంలోనూ నువ్వు వాటిని బయలుపరచలేదు. వాటి అర్థములు ఎవరికి చెప్పలేదు. దానియేలు చూశాడు ఆ ముద్రలను, దానియేలు చూశాడు ఆ 7 ముద్రల పుస్తకాన్ని. కానీ దానియేలు ఆ 7 ఉరుముల స్వరాన్ని విన్నాడు, కానీ దాని అర్థము తనకు రాలేదని, అవేమిటో నాకు అర్థం కావట్లేదని నేను మనోచింత గలవాడనే ఉన్నానని అంటున్నాడు. ఓ మిఖాయా కూడా విన్నాడు, కానీ మిఖాయా కూడా దానిని గ్రహించలేకపోయాడు. ఎందుకంటే అవి 7వ దూత పలుకు దినాలలో నువ్వు ఆ మర్మమంతా సమాప్తం చేస్తావని చెప్పావు ప్రభువా. మరి ఆ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదుచున్నప్పుడు మేమున్నందుకు వందనాలు దేవా. మాకి విషయాలను ఆ 7వ దూత పరిచర్యలో నువ్వు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఓ ప్రభువా, ఏమని చెప్పి నేను స్తుతించగలము, ఏమని చెప్పి నేను ఆరాధించగలము? నిన్ను ఎంత ఆరాధించినా, నిన్నెంత స్తుతించినా, ఎంతగా నిన్ను ప్రభువా మహిమపరిచినా అది తక్కువనే ప్రభువా. ఎందుకంటే మా ఎడల చూపించిన కృప అలాంటిది, మా ఎడల నువ్వు చూపిస్తున్న ప్రేమ అలాంటిది ప్రభువా. నీ మనస్సులో దాగున్న కార్యాలను చివరి కాలంలోనూ వధువుకు మాత్రమే బయలుపరుస్తున్నావు. ఇవి జగతు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు నీ మనస్సులో నువ్వు దాచుంచిన కార్యాలు ఇవి. ఈ చివరి దినములలో వధువు కొరకు ఆమె మహిమ నిమిత్తము నువ్వు దాచుంచిన కార్యాలు ఇవి. వాటిని మాకు ఇప్పుడు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడుగా నువ్వు మాకుండి మా అంతరంగ బోధకుడిగా, ఉపదేశకుడిగా నువ్వు ఉండి మాకు ఈ విషయాలను బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు. బైబిల్ని మాకు స్పష్టముగా అర్థమవునట్లు చేస్తున్నావు. మాకే గలిబిలి లేకుండా పెడుతున్నావు. ఈ మర్మములు మాకు బయలుపరుస్తున్నావు, ఈ రహస్యాలు మాకు బయలుపరుస్తున్నావు. ఎందుకంటే మేము లోపటి వారము గనుకనే. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినవి, వెలుపటి వారికి కాదని నువ్వు చెప్పావు ప్రభువా. ఆ రోజు శిష్యులను చూస్తూ, ఇదిగో మేము ఆ గ్రంథము లోపటి వాళ్ళము గనుకనే వెలుపటి వారికి ఇవి అర్థం కావట్లేదు, లోపటి వాళ్ళకు మాత్రం ఇవి అర్థమైతే గనుక, అందుకే ఆ గ్రంథము లోపల మేము ఉన్నాము గనుకనే ఈ మర్మములను మాకు బయలుపరుస్తున్నావు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఇవన్నీ మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రం. ఇంకనూ నీ పిల్లలు నీ వాక్యమును గ్రహించి నీ ప్రణాళిక, నీ గొప్ప సీక్రెట్స్, నీ రహస్యాలు తెలుసుకొని నిన్ను ఇంకా అమితముగా ప్రేమించే భాగ్యము దయచేయి. ఇంకెక్కువ నిన్ను ఆరాధించే కృపను దయచేయి. ఇంకెక్కువ నీతో ఏకమయ్యే భాగ్యము దయచేయి. నీ వాక్యము మేము ఏకము కావాలి ప్రభువా.
నీ వాక్యము మాలో ఇప్పుడు రక్తముగా మాంసముగా మారాలి ప్రభువా. మా నరాలు, మాలో ఉన్న ప్రతి నరము వాక్యము చేత నింపబడాలి ప్రభువా. మేము వాక్యముగా మారాలి తండ్రి. అందుకే రహస్యాలు నువ్వు మాకు బయలుపరుస్తున్నావు, ఈ మర్మములు నువ్వు మాకు తెలియజేస్తున్నావు. ఆ కృప మాకు ఇవ్వమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గత రాత్రి చూసాం 7వ సంఘకాలం గూర్చి, ద 7th చర్చ్ ఏజ్, 7వ సంఘకాలం. మరి ఆ 7వ సంఘకాలంలో మనం ఏం చూస్తున్నామంటే, ఆ 7వ సంఘకాలములో వాక్యము మనకు చెప్తున్నట్లుగా, వర్తమానము మనకు చెప్తున్నట్లుగా, జస్ట్ ఐ వాంట్ టు షో సంథింగ్. రైట్, ఇక మనం చూస్తున్నది ఏంటిదంటే, మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. మొదటి సంఘకాలము ఎఫెసీ, 2వ సంఘకాలం స్ముర్న, 3వ సంఘకాలం పెర్గమ, 4 థియోతైరా, 5 సార్దిస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికియా. ఈ 7 సంఘకాలాలకు ముందు క్రీస్తు ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చాడు. అదే ఆయన మొదటి రాకడ. ఆయన వచ్చిన విధానము మనిషి కుమారుని యొక్క రాకడ. ఒక ప్రాఫెట్గా, ఒక ప్రవక్తగా వచ్చాడు. కానీ ఆయన ప్రవక్తలలో ఒక ప్రవక్త కాదు, ఏకైక ప్రవక్త ఆయన, ఏకైక మనిషి కుమారుడు ఆయన. ఎందుకంటే ప్రవక్తలందరూ ఆయనలో నుండే వచ్చారు అక్కడ. అందుకే ఆయన ఏమన్నాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ నిలబడ్డాడు, అబ్రాహాము కంటే ముందున్నవాడను నేను, అబ్రాహాము నా దినమును చూసి ఆనందించగోరాడు. అవన్నీ అన్నాడా లేదా ఆయన? ఎందుకంటే ప్రవక్తలందరూ ఆయన ద్వారానే పంపించబడ్డారు, ఆయనలోనే భాగముగా వాళ్ళు బయటకు వచ్చారు. నేను చాలాసార్లు దాని మీద బోధించాను. ప్రవక్తలలో ఉన్న ఆత్మ, అది క్రీస్తు ఆత్మ ఉన్నది. అందుకే వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన రాబోతున్న నిజ స్వరూపమైన క్రీస్తుకు అది సాదృశ్యంగా ఉన్నాయి. అవి చూడండి, క్రీస్తు కంటే ముందు యోసేపు వచ్చాడు. యోసేపు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడా లేదా? యోసేపు తన సహోదరుల చేత ప్రేమించబడ్డాడు, సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు. క్రీస్తు కూడా అలానే తన సహోదరులైన ఇశ్రాయేలుల చేత, అప్పుడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులు, యాజకులు, ప్రధాన యాజకుల చేత, తన సహోదరుల చేత తాను ద్వేషించబడ్డాడు, కానీ తండ్రి చేత, దేవుని చేత ప్రేమించబడ్డాడు. అక్కడ యోసేపు అమ్మివేయబడ్డాడు, ఇక్కడ క్రీస్తు కూడా అమ్మివేయబడ్డాడు. అక్కడ యోసేపు చెరసాలలో ఉండగా ఒక వ్యక్తి, ఇద్దరిలో పానదాయకుడు, భక్ష్యదాయకుడు, వాళ్ళిద్దరిలో ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు నశించిపోయాడు. అలానే క్రీస్తు కూడా శిలువపై ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు కుడి పక్కన దొంగ రక్షించబడ్డాడు, ఎడమ పక్కన దొంగ నశించిపోయాడు, మరణించాడు. ఆమనంటారా? ఆ తర్వాత మనం చూస్తున్నాం, యోసేపు ఆ చెరసాల నుండి నేరుగా ఫరో కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాడు, ఫరో సింహాసనంపైకి హెచ్చించబడ్డాడు. అలానే క్రీస్తు కూడా సిలువైన చెరసాల నుండి నేరుగా ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. అక్కడ దేవుని సింహాసనంపైకి హెచ్చించబడ్డాడు. ఆమేన్. ఆ తర్వాత మనం చూస్తున్నాం, యోసేపుకు అన్యురాలైన ఫరో ఇంటి వాళ్ళ నుండి ఆసనాత్ అనే అన్యురాలి చేత వివాహం చేయబడింది. ఇప్పుడు కూడా క్రీస్తు కూడా ఇప్పుడు 7 సంఘకాలాలలో ఉన్న అన్యజనులలో నుండి వచ్చిన వధువు చేత ఆయన ఇప్పుడు వివాహం చేసుకుంటున్నాడు ఆయన. సో ఇప్పుడు యోసేపు జీవితంలో ఏదైతే జరిగిందో అదంతయు క్రీస్తులో జరుగుతున్నది. ఎందుకంటే యోసేపు నిజరూపమైన క్రీస్తుకు ఛాయగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు.
అలా ఉండడానికి కారణము క్రీస్తాత్మ యోసేపులో ఉన్నది. పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు అనుకుంటా, రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? పేతురు ఏమంటాడు? వారు క్రీస్తాత్మను, ప్రవక్తలు క్రీస్తాత్మను కలిగి ఉన్నారు. ఆమేనంటారా? ప్రవక్తలు కలిగిన ఆత్మ ఏమిటి? క్రీస్తాత్మ. హల్లెలూయా. అందుకే వాళ్ళ జీవితంలో క్రీస్తుకు జరుగుతున్న కార్యాలన్నీ వాళ్ళకు కూడా జరిగినాయి. చూడండి, ఇప్పుడు మోషే ఉన్నాడు, యోసేపు తర్వాత మోషే వచ్చాడు. మోషే క్రీస్తుకు సాదృశ్యం కాదా? మోషే మొదటి నిర్గమమునకు ప్రవక్త అయితే క్రీస్తు 2వ నిర్గమమునకు ప్రవక్త. అవునంటారా? మోషే అక్కడ ఐగుప్తు నుండి, బానిసత్వము నుండి మోషే ఇజ్రాయెలును విడిపిస్తే, క్రీస్తు ధర్మశాస్త్రం అనే బానిసత్వము నుండి, యూదాయిజం అనే బానిసత్వము నుండి విడిపించాడు ఆయన అక్కడ. అవునంటారా? సో మోషే ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో అదంతయు కూడా రాబోతున్న క్రీస్తుకు ఛాయగా, నీడలుగా మోషేలో కనబడుతున్నది. ఎందుకు అంటే క్రీస్తు ఆత్మ మోషేలో కనబడుతున్నది. క్రీస్తు ఆత్మతో మోషే నింపబడి ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ధర్మశాస్త్రము మరియు పాత నిబంధనలు అన్నీ కూడా ఛాయలుగాను నీడలుగాను ఉన్నాయి, నిజ రూపము క్రీస్తులో ఉన్నది. అవునంటారా? సో మొదటి రాకడ ఏదైతే క్రీస్తు వస్తున్నాడో, మనిషి కుమారుని రాకడ, ఆ రాకడలో ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఆయన త్రోసివేశారు. ఆయన తలరాయిగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన దగ్గర? వాళ్ళ దగ్గరికి తలరాయిగా వచ్చాడు. క్యాప్స్టోన్ రెవల్యూషన్, తలరాయి ప్రత్యక్షతో వచ్చాడు అక్కడికి. తలరాయిగా వచ్చాడు వాళ్ళకు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ తలరాయినే వాళ్ళు త్రోసివేశారు. అవునంటారా? వాళ్ళ తలరాయినే త్రోసివేశారు. అయితే అందుకే వాళ్ళు ఆ తలరాయిని, ఆ మనిషి కుమారుని పరిచర్యను, క్రీస్తు శిలువలో చేసిన ఆ రక్త, అటోన్మెంట్, ఆ ప్రాయశ్చితాన్ని ఇజ్రాయెల్ అంగీకరించలేదు కనుకనే సువార్త ఎటు తిరిగింది? ఇప్పుడు సువార్త అన్యుల వైపు తిరిగింది. అర్థమైందా? ప్రాయశ్చితం ఇప్పుడు ఎటువైపు వచ్చింది? రక్షణ ఇప్పుడు అన్యుల వైపు వచ్చింది. హల్లెలూయా. మరి అన్య జనుల యొక్క కాలం ప్రారంభమైందే 7 సంఘ కాలాలు. మరి మొదటి సంఘ కాలం పేరు ఎఫెసీ. అది క్రీస్తు శకం 53లో ప్రారంభమైంది. మీకు తెలుసుగా, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తుకు ముందున్న కాలం, భూమిపైకి క్రీస్తు రాకముందున్న కాలం. క్రీస్తు శకం అంటే క్రీస్తు వచ్చిన తర్వాత కాలం. ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. సో సువార్త ఇప్పుడు అన్యజనుల ప్రారంభమైంది. మరి అన్యజనులో 7 సంఘ కాలాలుగా దేవుడు ఈ 2000 సంవత్సరాలను విభజించాడు. మరి ఆ 7 సంఘ కాలాలకు రాత్రి చెప్పాను 7 పేర్లు ఎందుకు, ఆ సంఘాల పేర్లు, ఆసా మైనర్లో ఉన్న ఆ పట్టణాల యొక్క పేర్లను ఎందుకు, ఆ సంఘ పేర్లను ఎందుకు కాలాలలో పెట్టాడో కూడా చెప్పాను. ఆమేన్. అవన్నీ మనం రాత్రి చూసాం. హల్లెలూయా. మరి మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనిషి కుమారుడిగా ఆయన సిలువలో మరణించినాక నేరుగా ఆయన పరలోకమునకు వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. అక్కడ ఆయన ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు. ప్రధాన యాజకుని పని ఏంటి? ప్రజలందరి కొరకు ఒక గొర్రెను తీసుకొని వారి పాపముల నిమిత్తం, ప్రజలందరి పాపముల నిమిత్తము, తన పాపము నిమిత్తము ఆ గొర్రెను వధించి దాని రక్తమును అతి పరిశుద్ధ స్థలమైన 3వ ఆవరణంలోనికి తీసుకెళ్ళి ఆ సింహాసనము పైన అక్కడ సింహాసనం ఉన్నది తెలుసుగా, మూడో స్థలము, అతి పరిశుద్ధ స్థలములో చెప్పాను నేను. దాని మీద ఏమేమి ఉన్నాయి? అక్కడ మందసం ఉన్నది. మందసము పైన కరుణాపీఠం ఉన్నది. అది కరుణాపీఠం అని ఎందుకు పిలువబడుతున్నది? కృపాసింహాసనం ఎందుకు పిలువబడుతున్నది? రక్తము 7 సార్లు అక్కడ ఆ ప్రధాన యాజకుడు దాంట్లో ప్రోక్షించినందున, రక్తము అక్కడ సింహాసనం పైన ఉన్నందున అది కరుణాపీఠం అని, కృపాసింహాసనం అని పిలువబడుతున్నది. అది మరి రక్తం తీసేయబడితే, if the blood is taken out from that throne, ఆ సింహాసనం పై నుండి రక్తం తీసేయబడితే
ఇక తీర్పే. ఎవరు అక్కడికి రావడానికి వీల్లేదు. అక్కడ ఇక ఎవరు ఆ సింహాసనం ముందు నిలబడలేరు ఇక అక్కడ. ఎందుకంటే అక్కడ తీర్పులు ప్రారంభమైనాయి. అక్కడ అర్థమైన వాళ్ళందరూ రామజమండి. మరి మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు కూడా ఏం చేశాడు? ఆయన మొదటి రాకల్లో ఆయన గొర్రెపిల్లగా ప్రజలందరి పాపం నిమిత్తం వధించబడి, చూడండి, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే దేవుడు, ఆయనే మధ్యవర్తి, అన్ని పాత్రలు ఆయనే అక్కడ. అవునంటారా? మధ్యవర్తిగా ఆయన ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆయన మధ్యవర్తిత్వం చేయడం మొదలుపెట్టాడు అక్కడ. సో జీసస్ ఈ 2000 సంవత్సరాలలో ఈ 7 సంఘకాల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ పరలోకంలో మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. అక్కడ యోహాను సువార్త ప్రకారముగా ఆయన అడ్వకేట్గా, వకీలుగా, ఉత్తరవాదిగా ఉన్నాడు అక్కడ. ఆయన చెప్పాడా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడా? ప్రియులారా, మనము పాపము చేసిన ఎడల మన కొరకు పరలోకమందు ఒక ఉత్తరవాది మన కొరుకున్నాడు అక్కడ. తెలుగులో ఉత్తరవాది అని ఉన్నది, ఉత్తరవాది కాదు. ఇంగ్లీష్లో ఏమంటే అడ్వకేట్. అడ్వకేట్ అంటే వకీలు. మన కొరకు ఎవరున్నారు అక్కడ? వకీలు ఉన్నాడు, మధ్యవర్తి ఉన్నాడు మన నిమిత్తం. ఏంటిదా వకీలు చేసే పని? అవును ప్రభువా, నా పిల్లలు పాపం చేశారు, వాస్తవమే, కానీ వారి కొరకు నేను వెల చెల్లించాను. ఇక్కడ పాపమునకు వెల నేను చెల్లించేశాను ఆల్రెడీ. ఒక్కసారి ఫైన్ కట్టిన తర్వాత, చేసిన తప్పుకు ఫైన్ కట్టిన తర్వాత మళ్ళీ ఆ తప్పుకు శిక్ష విధించడానికి చట్టము ఒప్పుకోదు అక్కడ. అవునంటారా? ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు? ఈ 2000 సంవత్సరాలలో ఉన్న 7 సంఘకాలలో నుండి వస్తున్న వధువు సభ్యుల కోసము ఆయన మధ్యవర్తిగా, దేవుని కుమారుడిగా, ఆయన 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 ప్రధాన యాజకుడిగా మన కోసం అక్కడ మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఆయన అక్కడ అడ్వకేట్ పని, వకీలు పని చేయడం మొదలుపెట్టాడు. అమనంటారా? అర్థమైన వాళ్ళు అమయ్యబడి. నా ఆయన ఈ 7 సంఘకాలలో చేసిన తర్వాత 7వ సంఘకాలం లవోదిక సంఘకాలానికి వచ్చినప్పుడు, ఇది 1906లో ప్రారంభమైందని మనం చూసాం. దేంతో మొదలైంది? ఇది పెంతెకోస్తు ఉజ్జీవంతో. 5వ సంఘకాలం సార్దీసు సంఘకాలం. మార్టిన్ లూథర్ ద్వారా నీతీకరణ వర్తమానం వచ్చింది, మారు మనసు వర్తమానం. 6వ సంఘకాలం ఫిలదెల్ఫియా సంఘకాలం, జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ వర్తమానం, అదే బాప్తిజమం వర్తమానం. ఆ తర్వాత 7వ సంఘకాలం లవోదిక సంఘకాలం 1906లో అజూసా వీధిలో ప్రారంభమైంది. ఆ అమెరికా దేశము, కాలిఫోర్నియా రాష్ట్రము, లాస్ ఏంజలీస్ పట్టణములో ఆ అజూసా వీధిలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అక్కడ ప్రారంభమైంది పెంతెకోస్తు ఉజ్జీవం. వరములు పునర్తించబడుట మొదలైంది. మారు మనసు, బాప్తిజమము, వరములు కుమ్మరించబడుట, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమం. అర్థమైందా అందరికీ? అలా అలా పరిశుద్ధాత్మ బాప్తిజము, వరములు పునరుద్ధరణ, వరములు మరలా తిరిగి సంఘమునికి రావడము, ఇవన్నీ జరగడం ప్రారంభమైంది. ఆమేన్. కానీ అసలు ఈ కాలంలో ఏం జరిగింది అనేది మనకు అర్థం కావాలి. ఈ కాలంలో ఏం జరిగిందో దీన్ని మనము ముద్రలతో దీన్ని ఎలా మనం ముడివేయబోతున్నామో మీరు జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? రెడీగా ఉన్నారా మీరు? ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు ముద్రలతో దానిని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, ముద్రలతో. ఆమేన్. జాగ్రత్త వినండి. జస్ట్ సీ ఇట్. ఐ హోప్ ఆ చాట్ ఉందని నేను అనుకుంటున్నాను, లేకపోయినా పర్వాలేదు. ఓకే, రైట్, దొరికింది.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు ఈ చార్ట్ని చూడాలని నేను కోరుచున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ చార్ట్. బహుశా ఇది త్వరలో మీకు నేను తెలుగులో ప్రింట్ చేసి ఇస్తాను. త్వరలో, అతి త్వరలో. జాగ్రత్తగా మీరు చూడండి. ఫస్ట్ 2 చర్చెస్, మొదటి 2 సంఘ కాలాలు ఎఫెసీ, స్ముర్నా. ఈ ఎఫెసీ, స్ముర్నాను మనం గమనిస్తే ఈ 2 సంఘ కాలాలను, ఈ మొదటి ముద్ర మొదటి 2 సంఘ కాలాలై ఉన్నది. మీకు అర్థమైందని చెప్పింది. ఫస్ట్ సీల్, మొదటి ముద్ర, దాన్ని నేను చదవబోతున్నాను. ఎందుకంటే నాలో ముద్ర దగ్గర రావాలంటే ముందు మళ్ళీ మొదటి ముద్ర దగ్గర నుండి రావాలి. అందుకే నేను అదంతా లింకప్ చేయాలి. వింటున్నారా? మొదటి ముద్ర, మొదటి 2 సంఘ కాలాలు, ఎఫెసీ, స్ముర్నా సంఘ కాలాలు, మొదటి ముద్ర. ఇక్కడ నేను ఒక సూత్రం చెప్పి ముందుకెళ్తా. వింటారా? దేవుడు ఎప్పుడు సూత్రాల ప్రకారముగాను తాళపు చేతుల ప్రకారముగాను పనిచేస్తాడు. బైబిల్ నిండా సూత్రాలు, తాళపు చేతులు. ఇజ్ ఇట్ రైట్? అవునా అండి? ఆ సూత్రాలు, తాళపు చేతులు నువ్వు కలుగుంటే నీకు బైబిల్ మొత్తం తెరవబడినట్టేగా. ఆమేన్. సూత్రం ఏంటిదంటే ప్రాఫిట్ అన్నాడు. సూత్రం ఏంటిదంటే, ఓయ్ ఇది ఎక్కడికి వెళ్ళొచ్చు. సూత్రం ఏంటిదంటే ఇక్కడ మనం జాగ్రత్తగా విందాం. సూత్రం ఏంటిదంటే 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 ముద్రలు, 7 ఉరుములు, 7 బూరలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు. వింటున్నారా? మళ్ళీ చెప్తున్నాను. ప్రకటన 2-3 అధ్యాయంలో 7 సంఘకాలాలు. ప్రకటన 6, 7, 8 అధ్యాయం 1వ వచనం వరకు 7 ముద్రలు, 7 ఉరుములు. వింటున్నారా? ప్రకటన 8, 6వ వచనము నుండి మొదలుకుంటే మరియు 9వ అధ్యాయం కూడా 8, 6 నుండి 9వ అధ్యాయం చివరి వరకు 5 బూరలు. ప్రకటన 10లో 6 బూరలు, క్షమించండి, 6 బూరలు. ప్రకటన 10లో మళ్ళీ ఎవరు వస్తున్నారంటే క్రీస్తు బలిష్ఠుడైన దూతగా 7వ దూత దగ్గరికి దిగి వస్తూ ఉన్నాడు, విప్పబడిన పుస్తకాన్ని పట్టుకొని. ఎందుకంటే 6వ అధ్యాయంలో ముద్రలు విప్పుతున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? గొర్రెపిల్ల ఏం చేస్తున్నాడు? అక్కడ 5వ అధ్యాయంలో, ప్రకటన 5వ అధ్యాయంలో దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రల చేత లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడిన పుస్తకాన్ని గొర్రెపిల్ల తీసుకుంటున్నాడు. వధించబడిన గొర్రెపిల్ల తీసుకుంటున్నాడు. రక్తం కార్చున్న గొర్రెపిల్ల తీసుకుంటున్నాడు. ఓకేనా? అర్థమైందామని చెప్పండి. 6వ ముద్రలో 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ ముద్రలను గొర్రెపిల్ల విప్పుతా ఉన్నాడు, పగులు కొడతా ఉన్నాడు. వింటున్నారా? ఇప్పుడు ఆ విప్పబడిన పుస్తకాన్ని 10వ అధ్యాయంలో తీసుకొస్తా ఉన్నాడు. గొర్రెపిల్ల ఈసారి 10వ అధ్యాయంలో తీసుకొస్తున్నాడు. కానీ గొర్రెపిల్లగా రావట్లేదు అక్కడ. అవి క్యాచింగ్. ఎందుకంటే బైబిల్ అంటే ఆయన సింహముగా వస్తున్నాడు. అక్కడ గొర్రెపిల్ల సింహం వలె ఆర్పాటించలేదు. కానీ ఇక్కడ 10వ అధ్యాయంలో ఆయన సింహం వలె ఆర్పాటించాడు. ఆయన అంటే ఆయన సింహం వలె వస్తూ ఉన్నాడు. మళ్ళీ సింహం వలె వస్తున్నాడంటే మళ్ళీ అది మనిషి కుమారుడు రాకడై ఉన్నది. సంఘకాలాలన్నిట్లలో ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు. కానీ 1963లో ఆయన మేఘము ధరించుకొని కుడి చేతిలో ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆయన దిగొస్తున్నప్పుడు ఆయన ఎలా దిగొస్తున్నాడంటే సింహముగా దిగొస్తున్నాడు. ఆయన పట్టుకుంటున్నారా మీరు? అంటే ఆయన మళ్ళీ మనిషి కుమారుడిగా వస్తున్నాడు ఆయన. ఎందుకంటే నేను చాలాసార్లు బోధించిన మనిషి కుమారుని రాకడ నోవాహు యొక్క 2 సంతానానికి జరిగింది. మొదటి రాకల్లో నోవాహుకి ఎంతమంది పిల్లలు? పేర్లు చెప్పండి. షేము, హాము. షేములో నుండి వచ్చిన వాడే అబ్రహాము. అబ్రహాము నుండి వచ్చిన వాళ్ళే ఇజ్రాయేలులు. హాములో నుండి వచ్చిన వాళ్ళే అన్యజనులు. ఓకేనా? యాపేతులో నుండి వచ్చిన వాళ్ళే సమరేయులు. ఆమెనంటారా? 3 జనాంగం బడికి వచ్చినాయి. షేములో నుండి ఇజ్రాయేలు వచ్చారు,
హాములో నుండి అన్యజనులు వచ్చారు, యాపేతులో నుండి సమరయులు వచ్చారు. క్రీస్తు మొదటి రాకడలో, వింటున్నారని చెప్పింది, క్రీస్తు మొదటి రాకడలో 2 జనాంగానికి ఆయన మనిషి కుమారుడిగా బయలుపరుచుకున్నాడు. తాను క్రీస్తులను బయలుపరుచుకున్నాడు, మెస్సీయను బయలుపరుచుకున్నాడు. ఎవరెవరికంటే షేముకు, యాపేతుకి. షేములో నుండి వచ్చిన ఇజ్రాయేలులకు, యాపేతులో నుండి వచ్చిన సమరయులకు. కానీ ఆయన అన్యజనులైన హాములో నుండి వచ్చిన అన్యజనులకు చెప్పుకోలేదు. అందుకే ఆయన ఏమని ప్రవచించారంటే లూకాసు వార్త 17:30 మళ్ళీ మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడు. నవో దినాలలో జరిగినట్టుగానే ఆ దినాల్లో మళ్ళీ అన్యజనుల కాలంలో జరుగుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడు అక్కడ. సో మనిషి కుమారుని రాకడ అన్యజనులకు జరగాలా లేదా? హలో, ప్రకటన 10 ఏంటిది అనుకుంటున్నారు? మనిషి కుమారుని రాకడ. అన్యజనులైన మనకు మనిషి కుమారుని రాకడ, తలరాయి రాకడ. ఆమేన్. తలరాయిగా దిగొస్తున్నాడు ఆయన, శిరస్సుగా దిగొస్తున్నాడు ఆయన, క్యాప్స్టోన్గా తలరాయిగా దిగొస్తున్నాడు ఆయన, పై మూతగా దిగొస్తున్నాడు ఆయన. ఆమెనంటారా? సో 1963లో ఆయన మేఘము ధరించుకొని రావడమే ప్రకటన 10 అయి ఉన్నది. ఆమేన్. మనము ఏం చూస్తున్నామంటే ఇప్పుడు 7 బూరలు 8వ అధ్యాయంలో 6వ వచనం నుండి మొదలుకొని 9వ అధ్యాయము 21వ వచనం వరకు 6 బూరలే ఊదబడ్డాయి. మళ్ళీ 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ప్రకటన 10 వచ్చున్నది అక్కడ. ఆహా, గమనించారా మీరు? అర్థమవుతుందని చెప్పింది. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ప్రకటన 7 ఉన్నది. ఓకేనా? ఓకేనా? 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఏమున్నది? ప్రకటన 7 ఉన్నది అక్కడ. ఇప్పుడు కూడా బూరల దగ్గరకు వస్తే ప్రకటన 8వ అధ్యాయం 6వ వచనం నుండి 7 బూరలు మొదలైనాయి. 7 బూరలు ఊదడం మొదలైనాయి అక్కడ. కానీ ప్రకటన 8వ అధ్యాయంలో 6వ వచనం నుండి మొదలుకొని ప్రకటన 9వ అధ్యాయం 21వ వచనానికి వచ్చేసరికి 6 బూరలే ఊదబడుతున్నాయి. 7వ బూర కనబడతలేదు 9వ అధ్యాయంలో. 7వ బూర ఎక్కడ కనబడుతున్నది అంటే మళ్ళీ అది 11వ అధ్యాయంలో కనబడతా ఉన్నది. అంటే 9వ అధ్యాయానికి 9వ అధ్యాయంలో 6వ బూర, 11వ అధ్యాయంలో 7వ బూర. అంటే మధ్యలో 10వ అధ్యాయం వచ్చింది. ఇప్పుడు 9, 11కి మధ్యలో మళ్ళొక సీక్రెట్, మళ్ళొక రహస్యం. ఆమేనంటారా? ఇది బూరలు ఇవి. ఆమేన్. ఆ తర్వాత మనం చూస్తున్నాం ప్రకటన మరి ఆ పాత్రలు చూస్తున్నాం. ఆ పాత్రలు మనకి ఎక్కడ కనబడుతున్నాయంటే 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నాయి. ఆమేనంటారా? 15, 16 అధ్యాయాలలో ప్రకటన 15, 16 అధ్యాయాలలో 7 పాత్రలు కనబడుతున్నాయి. ఆ 7 పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు 7 తెగుళ్ళు అక్కడ కుమ్మరించబడతా ఉన్నాయి. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క తెగుల్ని కుమ్మరిస్తూ ఉన్నది. బ్రతబానం ఏమంటాడంటే ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానము కలిగి ఉన్నాయి. 7 సంకాలాలు వేరు, 7 ముద్రలు వేరు, 7 ఉరుములు వేరు, 7 బూరలు వేరు, 7 పాత్రలు వేరు, 7 తెగులు వేరు కాదు. మీకు పూర్తి ప్రణాళిక అర్థం కావాలి. అర్థమైందని చెప్పింది. ఇవన్నీ వేరు కావు, ఇవన్నీ ఒకదానిలోనే పనిచేస్తా ఉన్నాయి. ఇవన్నీ ఒకదానిలోనే ఒకటి బయటికి వెళ్తున్నాయి. వింటున్నారని నేను చెప్పింది. ఇప్పుడు ఉదాహరణ 7 సంఘ కాలాలు ఉన్నాయి. 7 సంఘ కాలాలలో 7 ముద్రలు ఉన్నాయి. ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? అక్కడ 7 సంఘ కాలాలలో 7 ముద్రలు ఉన్నాయి. జాగ్రత్త వినండి. ఎలా అంటారా? మొదటి 2 సంఘ కాలాలు మొదటి ముద్ర, 3, 4 సంఘ కాలాలు మొదటి 2 సంఘాలు ఏంటి? ఎఫెసీ స్ముర్ణ మొదటి ముద్ర, 3, 4 సంఘాలు పెరగమ థియోతైరా రెండవ ముద్ర, 5, 6 సంఘకాలాలు సార్దిస్ ఫిలదెల్ఫియా 3వ ముద్ర, 7వ సంఘకాలం లవోదికియా
4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర. ఓకేనా? ఓకేనా? ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తాను అందరి కోసం. మొదటి 2 సంఘకాలాలు, ఎఫెసీ స్ముర్ణ సంఘకాలాలు మొదటి ముద్ర, 2, 3, 4 సంఘకాలాలు పెరగమ థియేటర్ అది 2వ ముద్ర, 5, 6 సంఘకాలాలు అదే సార్దిసు ఫిలదెల్ఫియా అది 3వ ముద్ర, మరియు లవదీకియా 7వ సంఘకాలం అది 4వ ముద్ర. అయితే 4వ ముద్ర ఒకటే లేదు, దాంట్లో 5వ ముద్ర కూడా ఉంది, 6వ ముద్ర కూడా ఉంది, 7వ ముద్ర కూడా ఉంది. అందులో అది ఇక్కడ లేదు కానీ ఉంది. నేను మీకు వివరిస్తాను, వింటున్నారా? సో ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు సంఘకాలాలు ముద్రలు ఒకదానికొకటి అవి పెనవేసుకొని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సంఘకాలను వేరు చేయలేవు, ముద్రలను వేరు చేయలేవు, ముద్రలో నుండి ఇప్పుడు పాత్రను వేరు చేయలేవు, ఐ మీన్ ఆ ఉరుములను వేరు చేయలేవు. ఎందుకు? ఏదైతే ప్రకటన 10వ అధ్యాయం 6వ వచనంలో 7 ఉరుములు ఉన్నాయో, ప్రకటన 10వ అధ్యాయం 6వ వచనంలో 7 ఉరుములు ఉన్నాయా? ఆయన సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించినప్పుడు ఏం జరిగింది? అక్కడ 7 ఉరుములు వాటి శబ్దములు పలికినాయి. ఆమెనంటారా? ఆ 7 ఉరుముల సంగతులు రాయవద్దని యోహానికి చెప్పబడింది. అంటే యోహానికి 7 ఉరుములు తెలుసు, ఎందుకంటే 7 ఉరుముల స్వరాన్ని యోహాను విన్నాడు అక్కడ. కాకపోతే దేవుడు ఏమని చెప్పాడంటే వాటి రాయవద్దు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ రాయబడని వాక్యము రాయబడిన వాక్యం కింద తాగబడి ఉన్నది. అక్కడ 7 ఉరుములు రాయబడిన వాక్యము, 7 ముద్రలు రాయబడిన వాక్యం. 7 ముద్రలో రాయబడ్డది, 7 ఉరుములో రాయబడలేదు. పాయింట్ పట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు రాయబడిన 7 ముద్రల కింద 7 ఉరుములు ఉన్నాయి. అక్కడ రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం ఉన్నది. ఇప్పుడు 7 ముద్రల మర్మాన్ని బయలుపరిచేది 7 ఉరుముల యొక్క స్వరమై ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. Who will tell the 7 seals revelation, the mysteries? ఎవరు చెప్తారు ఇప్పుడు 7 ముద్రల యొక్క మర్మములను అందులో ఉన్న దాగున వాటిని? 7 ఉరుములు. ఇప్పుడు ఆ 7 ఉరుములు రాయబడలేదు, పలకబడినాయి. ఇప్పుడు రాయబడని వాక్యం, పలకబడిన వాక్యం, పలకబడిన మాట రాయబడని వాక్యముగా రాయబడిన వాక్యము కింద తాగున్నది. మరలా చెప్తున్నా, 7 ఉరుములు పలకబడినాయి కానీ రాయబడలేదు. ఎందుకంటే యోహానుతో దేవుడు ఏమని చెప్పాడు? పలకబడింది, యోహాను విన్నాడు. రాయబోతుండగా ఏమన్నాడు అక్కడ? వాటిని రాయవద్దు, ముద్ర వేయాలి అన్నాడా లేదా? అర్థమైందని చెప్పింది. పలకబడింది కానీ రాయబడలేదు. ఈ రాయబడిన వాక్యం ఎక్కడుంది? ఈ పలకబడిన రాయబడిన వాక్యం ఎక్కడుంది? రాయబడిన వాక్యం కింద ఉన్నది. వాట్ ఈస్ రెవల్యూషన్? ప్రత్యక్షత అంటే ఏంటి? బయలుపాటు అంటే ఏంటి? ప్రవక్త అన్నాడు దాచబడిన సత్యం. దాచబడిన సత్యం దైవికంగా ఆత్మ ద్వారా వెల్లడి అవ్వడమే ప్రత్యక్షత అయి ఉన్నది. అంటే సత్యం అక్కడే ఉంది కానీ దాచబడి ఉన్నది. రాయబడిన వాక్యం కింద రాయబడని వాక్యం ఉన్నది, దాచబడిన వాక్యం ఉన్నది. వింటున్నారా? కనబడే వాక్యం కింద దాచబడిన వాక్యం ఉన్నది. రెవల్యూషన్ ఏంటి? ఇప్పుడు ప్రత్యక్షత ఏంటిది? ఆ రాయబడిన వాక్యం కింద దాగున్న దాచబడిన వాక్యాన్ని బయటికి తీసుకురావడమే ప్రత్యక్షత అయి ఉన్నది అక్కడ. కాబట్టి ఇప్పుడు మనకి 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత ఉందా? 100% ఉన్నది మన దగ్గర, 100% ఉన్నది మన దగ్గర. ఎందుకంటే మనకు రెవల్యూషన్ వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది, 7 ఉరుముల ప్రత్యక్షత. ఆ 7 ఉరుముల ప్రత్యక్షత ఏమిటో కాదు, రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యముగా ఉన్నది. అది
ఆమేన్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు 4 ముద్రలు ఈ సంఘకాలంలో కనబడుతున్నాయి. 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర లవదిక సంఘకాలంలో కనబడుతున్నది. అదే మొదటి సంఘకాలాలు 6 సంఘకాలాల్లో మొదటి 3 ముద్రలే కనబడుతున్నాయి. కానీ 7వ సంఘకాలానికి వచ్చినప్పుడు మాత్రం ఒక్క ముద్ర కనబడతలేదు, 4 ముద్రలు కనబడుతున్నాయి. 4, 5, 6, 7. వింటున్నారా? ఇప్పుడు ఈ 4, 5, 6, 7 ముద్రలే కాదు, 6 బూరలు కూడా 7వ సంఘకాలంలోనే ఊదబడ్డాయి. 7వ సంఘకాలంలోనే 6 బూరలు ఊదబడ్డాయి. ఇక మిగిలిపోయింది 7వ బూర ఒకటే. ఇక ఆ బూర ఊదబడాలంటే వధువు వెళ్ళిపోవాలి భూమిపై నుండి. అందుకే మళ్ళీ 6వ బూరకు 7వ బూరకు మధ్యలో గ్యాప్ ఇచ్చాడు దేవుడు. అక్కడ ప్రకటన 11లో 2 ప్రవక్తలు రావాలి. ప్రకటన 11లో 2 ప్రవక్తలు వస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరి దగ్గరకు వస్తున్నారంటే మోషే ఎలియాలు ఇజ్రాయెల్ దగ్గరకు వస్తున్నారు, యూదుల దగ్గరకు వస్తున్నారు. అక్కడ దానియేలు 70 వారంలో చెప్పబడిన చివరి అర్ధవారం అనగా 3.5 సంవత్సరాల కాలము వాళ్ళు పూర్తి చేయాలి అక్కడ. ఆ తరువాత వింటున్నారా, 7వ బూర ఊదబడుతుంది. అప్పుడు 7వ బూరనే 3వ ప్రపంచ యుద్ధమై ఉన్నది. ఇక పాత్రల దగ్గరకు వచ్చినప్పుడు వెళ్దాం. పాత్రల దగ్గరికి 4వ ముద్ర లవదిక సంఘ కాలములోనే పాత్రలు కూడా కుమ్మరించబడడం మొదలైంది. మే ద లార్డ్ గివ్ ద గ్రేస్ టు us. దేవుడు మనకు కృపనిచ్చును గాక. మన లవదిక సంకలం ఎంత ఇంపార్టెంటో మీరు గమనించాల. ఇక్కడే పాత్రలు కుమ్మరించబడడం మొదలైంది. ఆల్రెడీ పాత్రలు కుమ్మరించబడడం ప్రారంభమైంది. వింటున్నారా? అయితే పాత్రల మీద నేను బోధించేటప్పుడు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క తెగుళ్ళు తీసుకొచ్చింది. మొదటి దూత మొదటి పాత్రను కుమ్మరించినప్పుడు తెగులు వచ్చింది, భూమిపైకి తెగులు వచ్చింది, దేవుని ఉగ్రతలు వచ్చినాయి. అది ఎలా జరిగిందో నేను చెప్తాను. వింటున్నారా? అర్థమైందో నేను చెప్పింది? సో ఇక్కడ పాత్రలు కూడా కుమ్మరించబడతాను లవదిక సంకాలంలా, తెగుళ్ళు కూడా కుమ్మరించబడుతున్నాయి లవదిక సంకాలంలా. అంటే మనం ఉన్న కాలం ఎంత 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 ఎన్ని ప్రవచనాలు మన కాలంలో నెరవేర్పు జరుగుతాయో చూడండి మీరు. ఇక్కడ లవదిక సంఘకాలం 7వ సంఘకాలంలో 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర జరుగుతుంది. లవదిక సంఘకాలంలో 6 పాత్రలు కుమ్మరించబడి 6 తెగుళ్ళు 6 బూరలు ఊదబడినాయి. లవదిక సంఘకాలంలోనే 7 ఉరుములు బయలుపరచబడ్డాయి. 7 ఉరుముల స్వరము బయలుపరచబడింది. యోహాను విన్నాడు కానీ రాయలేదు. ఆ రాయబడిన వాక్యం బయలుపరచబడింది. ఈ 7వ సంఘకాలంలోనే ఆ 7 ముద్రల పుస్తకము బయలుపరచబడింది. దేవుని మర్మములు బయలుపరచబడ్డాయి. ఈ 7వ సంఘకాలంలోనే వింటున్నారా 6 బూరలు ఊదబడ్డాయి. 6 ట్రంపెట్స్ 6 బూరలు ఊదబడ్డాయి. ఈ 7వ సంఘకాలంలోనే పాత్రలు కుమ్మరించబడ్డాయి, తెగుళ్ళు కుమ్మరించబడ్డాయి. ఈ 7వ సంఘకాలంలోనే 4వ ముద్ర ప్రకారముగా సాతానుడు పూర్తి అవతారము ఎత్తేసాడిగా. 6000 సంవత్సరాల నుండి వాడు దేని కొరకైతే ఇప్పటి వరకు ఎదురు చూశాడో వాని కోరిక ఇప్పుడు నెరవేర్పు జరగబోతున్నది. మీరు దాన్ని చూడబోతున్నారు. వాని కోరిక ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఏలాలని. వాడు ఒక మనుష్యునిగా, సాతానుడు ఒక మనుష్యునిగా పూర్తి అవతారం ఎత్తి పూర్తి అవతారంలోకి వచ్చి ఒక మనుష్యునిగా ఈ భూమిని ఏలవాలనేది వాని కోరిక. వాని కోరిక తీరబోతున్నది 4వ ముద్రల. కానీ అప్పుడు వధువు ఉండదు భూమిపైన. ఇప్పుడు వాని ఆ కోరిక తీరకుండా ఆపుతున్నదే ఎవరంటే
వధువు పెళ్లి కుమార్తె. ఎందుకంటే ఆ నాలుగవ గుర్రము పైన స్వారీ చేయవని ఎదుర్కొంటున్నది, వానితో యుద్ధం చేస్తున్నది ఎవరంటే 4వ జీవి. మరి ఆ 4వ జీవి ఏమిటో కాదు కానీ అదే ఎగురుచున్న పక్షిరాజు. మీకు అర్థమైందా 7వ సంకాలం ఎంత ముఖ్యమైనదో? మీకు అర్థమైందా మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామో? ఎన్ని ప్రవచనాలు నెరవేరు జరుగుతున్నాయో అర్థమైందా? ఆల్మోస్ట్ దాదాపున ప్రకటన గ్రంథంలో ఎక్కువ భాగము మన కాలంలోనే నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. అర్థమైందని అన్నది? ప్రకటన గ్రంథములో ఎక్కువ భాగము ప్రవచనాలు మన కాలములోనే నెరవేర్పు జరుగుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. దాదాపున ఇప్పుడు మనము ఎంత స్థితిలో ఉన్నామంటే బైబిల్లో ఉన్న అనేక ప్రవచనాలు, చాలా ప్రవచనాలు ఎక్కువగా నెరవేర్పు జరుగుతున్న కాలం ఏదంటే మన కాలమే. నేను జస్ట్ కొన్ని చూపించాను, కానీ ఇప్పుడు నేను దాన్ని వివరంగా వెళ్ళాలనుకుంటానా, చాలా వివరంగా వెళ్ళాలనుకుంటున్నా. మీకు వినాలని ఉందా? మీకు వినాలని ఉంటే వినండి, జాగ్రత్తగా వినండి. అది కూడా ఎందుకంటే మనమున్న టైం, మనమున్న కాలము, దాని వర్తమానమును మనం గుర్తించాలి. ఇప్పుడు అప్పుడే మనము ఎత్తబడగలుగుతాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటున్నాను, దేవుడు దీనిని, ఈ కాలాన్ని నోవాహుతో పోల్చాడు, నోవాహు కాలంతో. కానీ నోవాహు కాలము వేరు, ఈ కాలం వేరు. అలా ఆయన పోల్చడానికి కారణం నోవాహు కాలంలో కొన్ని జరిగిన సంఘటనలు మళ్ళీ ఈ కాలంలో కూడా జరుగుతున్నాయి కనుకనే ఆయన ఆ నోవాహు కాలంతో పోల్చాడు. ఆయన ప్రకటన 17వ అధ్యాయంలో లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో నోవాహు దినములో జరిగినట్టుగానే మనిషి కుమారుని రాకడ దినములో జరుగును అన్నాడు ఆయన. ఎందుకు నోవాహు దినాలతో దీన్ని పోల్చారంటే నోవాహు దినాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ తిరిగి ఇక్కడ పునరావృతం అవుతున్నాయి. చరిత్ర మరలి పునరావృతం అవుతున్నది. ఆమేనంటారా? ఎలా అంటే నోవాహు దినాలలో జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇవ్వబడుచు, నారు నాడుచు, కొనుచు, అమ్ముచు, ఇల్లు కట్టుచు నుండిరి. ఇప్పుడు కూడా అదేనా జరుగుతున్నది? మొత్తం అందరూ ఏమంటున్నారు? ఏ మతం చూస్తున్నా ఏమంటున్నది? ఫలవంతం అవ్వడమే దేవుడి చిత్తం అంటున్నది. నువ్వు ఆర్థికంగా అభివృద్ధి పొందడమే దేవుని చిత్తం అంటున్నది. కానీ ఏదైతే దేవునికి వ్యతిరేకమో దాన్నే వాళ్ళు ఈరోజు దేవుని పేరుతో ప్రకటిస్తున్నారు. అవునా కాదా? జనులు అందుకే ఎక్కువగా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? తినడానికి, త్రాగడానికి, పెళ్ళిళ్ళకు, వివాహాలకు. అవునా? అవునా? పెళ్ళిళ్ళకు, వివాహాలకు, ఇల్లులు కట్టుకోవడానికి. అవునా కాదా? అవే దినాలు ఈ దినాలు. అయితే అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఆ మెసేజ్. అక్కడ నోవాహు దినాలలో మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మళ్ళీ ఈ కాలంలో కూడా మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఇవి నోవాహు దినాలు అన్నాడు. మరి అంతేకాదు, మీరు గమనిస్తే, జాగ్రత్త వినండి, మీరు గమనిస్తే నోవాహు కాలములో జలప్రలయము ద్వారా దేవుడు నాశనం చేసే ముందు, నోవాహు కంటే ముందు హానోకు అనే ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడని బైబిల్ చెప్తా ఉన్నది. 7వ వాడని ఎందుకు బైబిల్ చెప్తుందంటే ఇప్పుడు 7వ సంఘ కాలానికి 7వ వాడు 7వ సంఘకాలానికి సాదృశ్యం హానోకు. హానోకు ఏం చేశాడు? శ్రమలు రాకమునిపే, దేవుని ఉగ్రతలు కుమ్మరించబడక మునిపే. హలో, వింటున్నారా? దేవుని ఉగ్రతలు కుమ్మరించబడక మునిపే ఏమయ్యాడు హానోకు? మరణమును రుచి చూడకుండా, ఆ మాట మర్చిపోకండి, మరణమును రుచి చూడకుండా ఎత్తబడ్డాడు, కొనిపోబడ్డాడు. ఇప్పుడు ఆ హానోకు మనకు సాదృశ్యం కనుకనే మన దినాలను అక్కడ పోల్చారు. అక్కడ విచిత్రం ఏంటంటే నోవాహు దినాలలో నోవాహు జలప్రలయము ద్వారా, శ్రమల ద్వారా వచ్చిన విడవబడిన సంఘానికి సాదృశ్యం. బుద్ధి లేని 5 బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యం. 5 బుద్ధిగల కన్యకలు వాళ్ళు ఆల్రెడీ హానోకు సాదృశ్యమై ఉన్నారు. అనగా ఇప్పుడు ఎత్తబడే వధువుకి సాదృశ్యం. మరి మీరు గమనిస్తే నోవాహు కాలం తర్వాత మళ్ళీ కాలం మొదలైంది.
కానీ మన కాలం తర్వాత ఇక మళ్ళీ కాలం లేదు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఎందుకంటే ఇది పూర్తిగా కాలమునకే ముగింపు వర్తమానం. ఎండ్ ఆఫ్ ద టైం మెసేజ్. ఇది కాలమునకే ముగింపు వర్తమానం, కాలమునకే అంతపు వర్తమానం. ఇది లోకం మాత్రమే అంతం కాదు, అసలు కాలానికే ఇది అంతమై ఉన్నది. ఇక కాలం ఉండదు, నిత్యత్వం ఉండబోతున్నది. అందుకే నోవా వర్తమానం పూర్తిగా మనకు సాదృశ్యం కాదు, అక్కడ జరిగిన కొన్ని సంఘటనలే మనకు సాదృశ్యం. చూడండి, ఇప్పుడు మళ్ళీ సొదొమ గొమొర, లోతు దినాలు. లోతు దినాల వలె మళ్ళీ మనిషి కుమారుడు అక్కడ దినంలో ఉండునని అదే లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుండి 30 వచనాల్లో చదివితే మనకు కనబడతా ఉన్నది. ఒకటో ఈ దినాల్లో నోవా దినాలతో పోల్చాడు, ఇంకొకటో ఇంతకు లోతు దినాల్లో ఏం జరిగింది. అందరూ కాయిన్కి ఒకవైపే చూస్తారు. లోతు దినాలలో అగ్ని దిగి వచ్చి, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి, అగ్ని గంధకములు దిగి వచ్చి సొదొమ గొమొర అనే ఆ 2 అన్య పట్టణాలను పూర్తిగా నాశనం చేయడం కాదు, చెప్పానుగా నేను, దాని ఆనవాళ్ళు కూడా లేవు. ఎందుకు? భూకంపం కలిగి, ఆ 2 పట్టణాలలో భూకంపం కలిగి భూమిలో నుండి లావా చిమ్ముకుండా బయటకు వచ్చింది. అటు ఆకాశము నుండి అగ్నిగంధకాలు కుమ్మరించింది. దాని వలన ప్రతిదీ కరిగిపోయింది. ఆ అగ్నిలా కరిగిపోయి పక్కనే ఉన్న మృత సముద్రంలోనికి దాని యొక్క ఆ కరిగిపోయిందంతా కూడా వెళ్ళి దానిలో కలిసిపోయింది. దాని వలన అసలు ఆ 2 పట్టణాల యొక్క ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా ఇవి లోతు దినాలే. మన దినాలను లోతు దినాలతో పోల్చాడు. అక్కడ 2 అన్య పట్టణాలు అయితే ఇక్కడ మొత్తం అన్య దేశాలు అగ్ని చేత కాల్చేయడానికి. చెప్పాను కదా పోయిన ద్వారా 37 అగ్ని పర్వతాలు, ప్రపంచంలో ముఖ్యమైన 37 అగ్ని పర్వతాలు ఒకేసారి యాక్టివ్లోకి వచ్చేసినాయి. ఎందుకు? మొన్న అగ్ని పర్వతం పేలింది కూడా ఆల్రెడీ జపాన్లో. ఎందుకు? ఒకేసారి అవన్నీ ఇప్పటి వరకు నిమ్మలంగా ఉన్నవి, ఎలాంటి లోపల ప్రతిచర్య లేకుండా ఉన్నవి, ఒకేసారి చర్య మొదలైంది లోపల. ఏ క్షణంలో ఏ అగ్నిపర్వతం పేలుతుందా అని సైంటిస్టులు వాటిపైన పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు. పూర్తిగా వాటిపైన ఒక అబ్జర్వేషన్, ఒక దాని ఏమంటారు, అబ్జర్వేషన్ ఏమంటారు, పరిశోధనలో ఉన్నారు వాళ్ళు. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని. వింటున్నారా? ఎందుకు? లోతు దినాలు. అక్కడ ఎలాగైతే భూకంపం వచ్చి భూమిలో నుండి కూడా అగ్ని బయలుదేరి నాశనం చేసిందో, ఇక్కడ కూడా భూమిలో నుండి అగ్ని పర్వతాలు బయటికి వెళ్ళి ఆ అగ్ని అంతా లావంతా బయటికి వెళ్ళి ఈ అన్య దేశాలన్నిటినీ నాశనం చేయబోతున్నది. అటు ఆకాశము నుండి అగ్ని, ఇటు భూమిలో నుండి అగ్ని. లోతు దినాలు ఇవి. అయితే సొదొమ గొమొరీలు ఎవరు? వీళ్ళు స్త్రీ పురుషుడు వివాహము చేసుకుంటున్న స్వలింగ సంపర్కులు వీళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో స్వలింగ సంపర్కం ఎక్కువైందా లేదా? చెప్పాలా నాకు? అన్ని దేశాలలో స్వలింగ సంపర్కులు ఎక్కువయ్యారా లేదా? వినబడతలేదు నాకు. ట్రాన్స్జెండర్స్ ఎక్కువయ్యారా లేదా? అనగా సెక్స్ మార్పిడి చేసుకున్న వాళ్ళు ఎక్కువయ్యారా లేదా? పురుషుడు స్త్రీ అవుతున్నారు, స్త్రీ తెలుసా మీకు? వాటిని ట్రాన్స్జెండర్ అంటారు. వింటున్నారా? పురుషులందరూ స్త్రీలు అవుతున్నారు, స్త్రీలందరూ పురుషులు అవుతున్నారు. వాళ్ళు సెక్స్ మార్పిడి చేయించుకుంటున్నారు, హార్మోన్లు ఎక్కించుకుంటున్నారు. స్త్రీ యొక్క భాగాలు రావాలంటే ఆ సెక్స్ మార్పిడి ద్వారా, హార్మోన్లు ఎక్కించుకోవడం ద్వారా స్త్రీ భాగాలు వస్తాయి. ఉన్న స్త్రీ పురుషుడిగా మారాలంటే ఆపరేషన్ ద్వారా స్త్రీ భాగాలను తీసేసి పురుషుడి హార్మోన్లు ఎక్కించుకోవడం ద్వారా మీసాలు గడ్డాలు వస్తాయి. వింటున్నారా? సొదొమలో జరిగింది కూడా అదే. సొదొమ గొమొర స్థితి కూడా అదే. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రవక్త అది కానికి ఒకవైపే, కానీ కానికి ఇంకో వైపు కూడా ఉన్నది. అదే ఏంటంటే ఆదికాండం 19లో మనకు లోతు సొదొమ గొమొర కనబడితే ఆదికాండం 18లో అసలు సొదొమ గొమొరలో లేని ఒక ఎన్నికలో ఏర్పాట్లో ఉన్న సంఘం కనబడతా ఉన్నది. అక్కడ అబ్రాహాము కనబడతా ఉన్నాడు, అక్కడ
శారా కనబడతా ఉన్నది అక్కడ. వారి దగ్గరికి ఎలోహీం శరీరధారే వస్తున్నాడు, మనిషి కుమారుడు వస్తున్నాడు. ఎందుకంటే లోతు దినాల్లో కూడా మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పాడా లేదా యేసు? అక్కడ అబ్రాహాము దగ్గరికి మనిషి కుమారుడుగా వస్తున్నాడు అక్కడ ఆయన. అది వారిని ఏం చేసింది? శరీర మార్పు. వాగ్దాన కుమారుని పొందుకోవడానికి అది వారికి శరీర మార్పునిచ్చింది. ఇజ్ ఇట్ రైట్? ఇవన్నీ మనకు జరుగుతున్నాయి ఈ కాలంలో. మీకు గనుక ఇప్పుడున్న ఈ కాలం అర్థమైతే బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకముకు ఈ కాలానికి ముడివేయబడి ఉన్నది. ప్రతి పుస్తకానికి. వింటున్నారా నేను చెప్పింది? అదే ఈ కాల వర్తమానం. ఇన్ని ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి, ఇన్ని కార్యాలు నెరవేర్పు జరుగుతున్నాయి. ఇవన్నీ నువ్వు చూడగలగాలి, ఇవన్నీ నీకు అర్థం కావాలి. బైబిల్ ప్రవచనాలు నీ కళ్ళ ఎదుట ఎలా నెరవేర్పు జరుగుతుందో నువ్వు చూడగలగాలి. ఎందుకంటే అదే తండ్రి చిత్తమును చేయుట. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడు. తండ్రి చిత్తం ఏంటిది? దేవుని వాక్యం. ఏంటి దేవుని వాక్యం? ఈ కాలానికి సంబంధించిన వాక్యం. మరి ఈ కాలానికి సంబంధించిన వాక్యం బైబిల్లో ప్రతి పుస్తకంలో ఉన్నది. ఇదివరకే చెప్పిన నేను. ఈజ్ దిస్ ఎ స్పెషల్ ఏజ్? ఇది చాలా ప్రత్యేకమైన కాలమేనా ఇది? ఈ కాలంలో బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకంతో సంబంధం కలిగి ఉన్నది. చెప్పాలా నాకు, నిజమా కాదా? ఈ కాలంలో అబ్రాహాము ఉన్నాడా? 7 అక్షరాలు పేరు కలిగిన ఆయన ఉన్నాడా? బ్రెన్హామ్ ఉన్నాడా? ఈ కాలంలో అబ్రాహాము కల్దీయుల దేశమైన హారాను విడిచిపెట్టి బయటకు వచ్చాడా? గోపురాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడా? ప్రపంచ సంఘముల సమాఖ్యను విడిచిపెట్టి బయటకు వచ్చాడా? ఈ కాలంలో కూడా ఒక అబ్రాహాము ఉన్నాడా ఇక్కడ? అలా బయటకు వచ్చిన వాళ్ళు ఆది కాండంతో ఇప్పుడు మనకు సంబంధం ఉన్నదా? ఈ కాలంలో ఆదాము అవ్వ లాంటి వాళ్ళు ఉన్నారా? అక్కడ మొదటి ఆదాము మొదటి అవ్వ ఉంటే ఇక్కడ కడపటి ఆదాము కడపటి అవ్వ ఉన్నది ఇక్కడ. ఈ కాలంలో హేబేలు ఉన్నారా? వాగ్దాన కుమారుడు ఉన్నారా? ఆదాము సంతానం ఉన్నారా? మళ్ళీ రక్తము కిందనే రక్షణ ఉన్నదని తెలుసుకున్న వాళ్ళు సంఘములో కాదు. సంఘ శాఖలన్నీ ఏమని బోధిస్తావో తెలుసా? నువ్వు మా సంఘములో ఉంటేనే రక్షణ. కానీ హేబేలుకు వచ్చిన ప్రత్యక్షత ఏందో తెలుసా? రక్తం కిందనే రక్షణ. మళ్ళీ రక్తం యొక్క ప్రత్యక్షత హేబేలుకు బయలుపరచబడినట్టు ఇప్పుడున్న హేబేలుకు కూడా బయలుపరచబడ్డదా లేదా? ఆమేన్, హల్లెలూయా. హేబేలు ఉన్నాడా ఇప్పుడు? వినపడతలేదండి. ఆమేన్, హల్లెలూయా. హేబేలును చంపిన తర్వాత ప్రతిగా ఎవరు పుట్టారట? పుట్టాడా? ఇప్పుడు షేతు యొక్క సంతానం నుండి వస్తున్నవాడు ఏనోషు. దేవుని నామము పేరట, యెహోవా నామము పేరట మొట్టమొదటిగా ప్రార్థన చేసి బలిపీఠము కట్టినవాడు. మళ్ళీ నామము ప్రత్యక్షత వచ్చింది ఎక్కడో తెలుసా? ఏనోషు దగ్గర ఎలాగైతే వచ్చిందో ఈరోజు కూడా ఏనోషు ఉన్నాడా? మనకు నామ ప్రత్యక్షత వచ్చిందా? యేసుక్రీస్తు నామం ప్రత్యక్షత వచ్చిందా మనకు? సంఘ శాఖలు ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఉన్నారా లేదా? వాళ్ళు ఇంకా బిరుదులలో ఉన్నారా లేదా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రతి దానితో మనకు సంబంధం ఉన్నది ఇప్పుడు. ఆమేన్. బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకము ప్రతి కాలము మన గురించే మాట్లాడుతున్నది, మన విషయములనే బోధిస్తున్నాయి. ఉన్నాడా ఇప్పుడు ఇస్సాకు? ఉన్నాడా ఇప్పుడు ఎలియాజరు? ఉన్నాడా అబ్రహాము? ఉన్నదా రిబ్కా? రిబ్కా ఎవరు? మనమేనా?
ఎలియాజర్ ఎవరు? ఈ కాల ప్రవక్తనేనా? పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా పనిచేశాడు. ఆత్మ ఎప్పుడు ప్రవక్త ద్వారానే పనిచేస్తాడు. అబ్రాహాం ఎవరు? తండ్రి అయినా? తండ్రి అయిన దేవుడేనా? ఇసాక్ ఎవరు? క్రీస్తేనా? ఉన్నాడా ఇప్పుడు యాకోబు? ఇక్కడ యాకోబు కూర్చొని ఉన్నాడా ఇక్కడ? ఏమ్మా, మనకు జ్యేష్ఠత్వ పక్కు వచ్చేసింది. అసలు ఏషావుది అది, కానీ మనం పొందుకున్నాం ఈ రోజున. ఎందుకు ఏషావులు యాకోబులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొట్లాడుకున్నారు? జ్యేష్ఠత్వ పక్కు కోసం. వాళ్ళిద్దరు ఎందుకు అక్కడ కొట్లాడుకుంటున్నారు తెలుసా? నేను ముందు పుడతానంటే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జ్యేష్ఠత్వపు హక్కు చాలా ప్రాముఖ్యమైనదని. పొట్లాడు అక్కడే మొదలైంది. కానీ ఏశావు ఏం చేశాడు? ఒక్క పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు అక్కడ. అవునా కాదా? ఈరోజు ఎంతమంది సంఘశాఖ పాస్టర్లు, ఎంటెంఎస్ఎస్ పాస్టర్లు తిండి కొరకు ఏశావు వల్లే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుంటున్నారు. చెప్పాలా నాకు? ఎంతమంది లేరండి చెప్పండి? ఉన్నారా లేదా? సో మెనీ పీపుల్, చాలా మంది ఉన్నారు ఈ రోజున, ఎంతో మంది ఉన్నారు ఈ రోజున. అవునా కాదా? ఒక్క పూట భోజనం కోసం. ఐ పిటీ ఫర్ దెమ్. వాళ్ళని చూసి నేను చాలా జాలి పడుతున్నాను, వాళ్ళని చూసి నేను చాలా బాధపడుతున్నాను. ఆమెనంటారా?